Hello students, welcome to Sridhar Sisi Daily Current Affairs Analysis Session. సో ఈరోజు సెషన్లో మనం 10th October 2025 కి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ చూద్దాం. ఆల్రైట్, సో ఒకసారి కన్ఫర్మ్ చేయండి, ఈజ్ మై విజువల్ అండ్ ఆడియో క్లియర్? ఆల్రైట్, సో గత 2-3 రోజుల నుంచి మనకి నోబెల్ ప్రైజ్ రెసిపియన్స్ గురించి మన కరెంట్ అఫైర్స్లో వస్తుందమ్మా. రైట్, సో నోబెల్ ప్రైజ్ ఇన్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, దట్ ఈస్ మెడిసిన్ కానీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, ఎకానమీ అండ్ ఆల్సో పీస్ ప్రైజ్ అయితే మనకి రీసెంట్గా ఈరోజు అయితే మనకి ఆల్రెడీ నోబెల్ పీస్ ప్రైజ్ కూడా మనకి అనౌన్స్ చేయడం జరిగింది. సో ఐ థింక్ డొనాల్డ్ ట్రంప్ వాజ్ వెరీ అప్సెట్, లైక్ ఆయన ఎక్స్పెక్ట్ చేశారు ఆయనకి పీస్ ప్రైజ్ రావాలి అని చెప్పి, బట్ హీ వాజ్ వెరీ అప్సెట్. అండ్ లైక్ వెనుజులాకి సంబంధించి అపోజిషన్ పార్టీ లీడర్కి మనకి ఈ అవార్డు అయితే వచ్చిందమ్మా. ఓకే, సో థ్యాంక్స్ టు నోబెల్ పీస్ ప్రైజ్ లైక్ కమిటీకి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి ఖచ్చితంగా. ఓకే, సో వాట్ ఈస్ దిస్ థింగ్ అంటే నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ మనకి రీసెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఎవరికి వచ్చింది ఈ నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ అంటే హంగేరియన్ రైటర్. ఎవరమ్మా? హంగేరీకి సంబంధించిన ఒక రైటర్ లాజ్లో క్రజ్నాహోరాకి. సో హీ వన్ 2025 Nobel Prize in Literature. సో ఆయన he has so much like ఆయన చాలా నోవెల్స్ని రాశారు. సో he was very like unique for his compelling and visionary that reaffirms the power of the art in the midst of apocalyptic terror. ఓకే, సో ఇక్కడ మీకు ఐ థింక్ ఈ సెంటెన్స్లో మీకు ఇంగ్లీష్ వొకాబులరీ కవర్ అవుతుందని అనుకుంటున్నాను. సి వాట్ ఈస్ దిస్ లైక్ విజనరీ, కంపెల్లింగ్ అండ్ విజనరీ రైటింగ్ అంట. సో హీస్ ఫేమస్ ఫర్ హిస్ కంపెల్లింగ్ అండ్ విజనరీ రైటింగ్. సో వాట్ ఈస్ దిస్ విజనరీ అంటే ఇప్పుడు సింపుల్ అమ్మ, ఇప్పుడు ఒక విషయం జరుగుతుంది, ఆ విషయానికి సంబంధించి మనకి రీజన్ అంటే ఎగ్జాక్ట్ రీజన్ మనకు తెలియకపోవచ్చు. ఒక ఈవెంట్ ఈజ్ గోయింగ్ ఆన్, దానికి అసలు కారణం ఏంటి, కొన్ని రీజన్స్ మనకి హిడెన్గా ఉంటాయి. సో ఈ ఈవెంట్ మేబీ దీనివల్ల జరిగింది అని మనకి కొన్ని రీజన్స్ బయట పెడతారు కదా. సో అలాంటి వాళ్ళని మనం విజనరీస్ అంటాం. ఓకే, సో వాళ్ళు లైక్ ఇమాజినరీ థాట్స్తో చాలా క్రియేటివ్గా, అంటే దానికి క్రియేటివిటీ కావాలి అండ్ ఆల్సో ఇంటెలిజెన్స్ కూడా కావాలి. ఓకే, అండ్ దాని వాట్ అబౌట్ ది ఎపోకాలిప్టిక్ టెర్రర్ అంటే ఎపోకాలిప్స్ అనే వర్డ్ మనం చాలా విధాలుగా వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎపోకాలిప్స్ జనరల్గా మనకి డిస్ట్రక్షన్ అంటే ఏదైనా ఒక ఈవెంట్, డిస్ట్రక్షన్ ఈవెంట్ ఉంది, సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాస్తే ఎపోకాలిప్టిక్ రైటింగ్ అంటారు. లేదా ఎపోకాలిప్ట్ అనే వర్డ్ మన డివైన్ సిచ్యువేషన్స్కి కూడా వాడతాం. సో బేసిక్గా ఇక్కడ మనకి క్రిస్టియానిటీ, ఎపోకాలిప్స్ అనే వర్డ్ మనకి ఎక్కువగా క్రిస్టియానిటీకి అసోసియేట్ అయ్యింది. సో గాడ్స్కి సంబంధించి రైటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఎపోకాలిప్టిక్ రైటింగ్ అని చెప్తూ ఉంటాం. సో ఇట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ ఇమాజినరీ లైక్ విజన్. ఓకే, అండ్ దానికి సంబంధించి హిడెన్ రీజన్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, ఆ డిస్ట్రక్షన్కి కారణం ఏంటి అని వాళ్ళు బయట పెట్టినప్పుడు, సో దట్ టైప్ ఆఫ్ రైటింగ్ ఇస్ కాల్డ్ యాజ్ ఎపోకాలిప్టిక్ రైటింగ్. సో హీస్ యూనిక్ ఫర్ హీస్ ఎపోకాలిప్టిక్ ప్రోజ్ రైటింగ్ అనమాట. డన్, అండ్ దిస్ నోబెల్ జడ్జెస్ దే ప్రైజ్డ్ హిస్ artistic gauge, he's completely okay, free of illusion, and also his deep understanding and insight into the ఫ్రెజిలిటీ ఆఫ్ ద సోషల్ ఆర్డర్. సో ప్రెజెంట్ జరుగుతున్న లైక్ కంట్రీస్ మధ్యన వార్స్ అవ్వచ్చు, దీనికి సంబంధించి సోషల్ ఆర్డర్ అండ్ కంప్లీట్ పొలిటికల్ అన్స్టెబిలిటీ గురించి చాలా వివరాత్మకంగా ఆయన రాస్తారంట. అండ్ హీస్ నోవెల్స్ ఇంక్లూడింగ్ లైక్ సెటాన్ టాంగో and also like his famous novels amavi and the melancholy of the resistance, they were adapted into the films also by, so ఈ novels ni films lo kuda వీళ్ళు పెట్టడం జరిగిందనమాట. డన్, అండ్ సో ఈయన ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, హీ బిలాంగ్స్ టు హంగేరీ అమ్మ, హంగేరీ దేశానికి సంబంధించిన ఒక రైటర్ ఈయన. సో హీ వాజ్ బోర్న్ ఇన్ గ్యూలా. ఆయన లా కూడా చదివారంట. సో లిటరేచర్కి రాకముందు హీ స్టడీడ్ లా అనమాట. అండ్ హీస్ ఎ క్రిటిక్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ విక్టర్ ఆర్బాన్ అండ్ హీ వాజ్ స్టిల్ కంగ్రాచులేటెడ్ బై హిమ్ యాజ్ అ ప్రైడ్ ఆఫ్ ద హంగేరీ. సో హంగేరీ ప్రైమ్ మినిస్టర్ని చాలాసార్లు ఆయన క్రిటిసైజ్ చేసినప్పటికీ హీస్ అ మోస్ట్ సెలబ్రేటెడ్ రైటర్ అండ్ హీస్ అ మోస్ట్ లైక్ విజనరీ రైటర్ అని చెప్పి ఆ ప్రైమ్ మినిస్టర్ ఆయనకి చాలాసార్లు పొగడ్డం కూడా జరిగిందంట. అండ్ ఈయనకి ప్రీవియస్ అకార్డ్స్ ఏమైనా ఉన్నాయంటే 2015 మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ని ఈయన గెలుచుకున్నారమ్మా 2015లో. సో లిటరేచర్లో ఇది కూడా వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ అవార్డ్ అని చెప్పొచ్చు. అండ్ హీ వాజ్ ఇప్పుడు మనకి నోబెల్ సెరమనీ జరుగుతుంది ఎక్కడంటే December 10th మనకి, ఎస్ లైక్ స్టాక్హోమ్లో జరుగుతుంది, ఇట్ ఈస్ ఇన్ స్వీడన్. సో అక్కడ ఈయనకి ఈ ప్రైజ్ అయితే ఇస్తారమ్మ.
ఇస్ ఇస్ క్లియర్? సో లాస్ట్ క్లాసెస్లో నేను నోబెల్ ప్రైజ్కి సంబంధించి చాలా పాయింట్స్, మెనీ పాయింట్స్ ఐ హ్యాడ్ అడ్రెస్డ్, ఎస్ ఆర్ నో? ఓకే, సో ఒక్కసారి ఆ పాయింట్స్ అన్ని ఒకసారి రివైజ్ చేసుకున్నాము. అండ్ నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఐ హ్యావ్ ఆల్రెడీ అడ్రస్ దిస్ పాయింట్ ఇన్ మెనీ టైమ్స్. హూ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ లిటరేట్ టు గెట్ దిస్ నోబెల్ ప్రైజ్ అంటే ఆన్సర్ ఈజ్ రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్తాం. అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఈజ్ ఆల్సో ద ఫస్ట్ ఇండియన్ టు గెట్ ద నోబెల్ ప్రైజ్ ఈజ్ ఆల్సో రవీంద్రనాథ్ ఠాగూర్ అమ్మ. ఎస్ ఆర్ నో? రవీంద్రనాథ్ ఠాగూర్కి కమెంట్ చేయండి, ఏ పుస్తకానికి గాను నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ వచ్చింది అండ్ ఏ సంవత్సరంలో ఈ ప్రైజ్ వచ్చిందో కమెంట్ చేయాలి. రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి ఏ పుస్తకానికి ఏ సంవత్సరంలో ఈ ప్రైజ్ వచ్చిందో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. డన్? ఓకే, అయితే నోబెల్ ప్రైజెస్ మనకి ఏ సంవత్సరం నుంచి ఇస్తున్నారు అంటే దగ్గర దగ్గర 1901 నుంచి మనకి నోబెల్ ప్రైజ్ అయితే ఇస్తున్నారమ్మ. అయితే లిటరేచర్లో మనకి ఫస్ట్ నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అంటే ఇండియన్కి అయితే రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి వచ్చింది. లిటరేచర్లో ఫస్ట్ నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే సల్లీ ప్రథోమే. ఎవరికి వచ్చిందమ్మా? సల్లీ ప్రథోమే గారికి ఫస్ట్ నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ వచ్చిందంట ఫర్ హిజ్ పోయిటిక్ కంపోజిషన్స్ అండ్ ఆల్సో ఆర్టిస్టిక్ ఐడియలిజంకి గాను. సో ఫస్ట్ నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ ఎవరికి వచ్చిందంటే సల్లీ ప్రథోమే. ఈ పాయింట్ చూసుకోండి, దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే, ఎస్, ద ఫస్ట్ ఆర్టికల్ we are done. నెక్స్ట్ సెకండ్ ఆర్టికల్ ఆన్ ద బోర్డ్. సెకండ్ ఆర్టికల్ చూడండి అమ్మా. వెరీ గుడ్. ఎస్, సో చాలా హై మ్యాగ్నిట్యూడ్లో ఒక డివాస్టేటింగ్ ఎర్త్క్వేక్ అని చెప్పచ్చు. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 7.5 earthquake struck at Davao Oriental. It is in Philippines. So quake occurred at a depth of 20 kilometers డెప్త్లో మనకి ఈ ఎర్త్క్వేక్ అయితే వచ్చిందమ్మా. సో అకార్డింగ్ టు ద ఫిలిప్పైన్ న్యూస్ ఏజెన్సీ అండ్ ఫిలిప్పైన్ న్యూస్ ఏజెన్సీ ప్రకారంగా మనకి తెలిసింది ఒక డెప్త్, ఓకే, అట్ ఎ డెప్త్ ఆఫ్ 20 kilometers అండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 7.5 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్తో వచ్చిందంట. ఓకే, మ్యాగ్నిట్యూడ్తో ఎర్త్క్వేక్ వచ్చింది. సో ఈవెన్ కొంచెం మ్యాగ్నిట్యూడ్ ఎక్కువ ఉంది కాబట్టి సునామీ థ్రెట్ కూడా ఇస్తున్నారు. సో అథారిటీస్ సునామీ థ్రెట్ని కూడా ఇష్యూ చేశాయంట. సో చాలా పెద్ద వేవ్స్, ఓకే, కోస్టల్ ఏరియాస్లో పెద్ద పెద్ద అలలు రాబోతున్నాయి. సో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వాళ్ళు మూవ్ కూడా రీహాబిలిటేషన్కి కూడా వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు. అండ్ ఇప్పటికైతే ఎటువంటి క్యాజువాలిటీస్ అయితే లేవమ్మా. సో లాస్ట్ వీక్ ఫిలిప్పైన్స్లో మనకి 6.9 మ్యాగ్నిట్యూడ్తో ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు దగ్గర దగ్గర 70 మంది చనిపోయారు. ఇప్పుడైతే మనకి బై గాడ్స్ గ్రేస్ దెర్ ఆర్ నో క్యాజువాలిటీస్ అనమాట. అండ్ ఫిలిప్పైన్స్లో ఎర్త్క్వేక్ వచ్చింది కాబట్టి సో ఫిలిప్పైన్స్ క్యాపిటల్ ఏంటమ్మా? మనీలా. అండ్ కరెన్సీ ఏంటమ్మా? ఫిలిప్పైన్ పిజో. అండ్ హూ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఫిలిప్పైన్స్? బోంగ్బోంగ్ మార్కోస్. ఎవరమ్మా ప్రెసిడెంట్? బోంగ్బోంగ్ మార్కోస్ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఫిలిప్పైన్స్. ఓకే, అండ్ ఫిలిప్పైన్స్కి సంబంధించి మీరు మ్యాప్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ వరల్డ్ మ్యాప్ పెట్టడం జరిగింది జస్ట్ ఫర్ యువర్ కొంచెం బెటర్ అండర్స్టాండింగ్కి. సో యూ కెన్ సీ ఇది మనకి చైనా, ఇటువైపు మనకి ఇట్ ఈస్ ఇన్ ఇండియా, బర్మా, థాయిలాండ్, కంబోడియా, వియట్నాం. సో దిస్ ఇస్ మలేషియా అండ్ ఇండోనేషియా ఐలాండ్స్, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అమ్మ. సో ఇక్కడ మనకి ఇటువైపు సౌత్ చైనా సీ ఉంటుంది, ఇటువైపు ఫిలిప్పైన్స్ సీ ఉంటుంది, అటువైపు చైనా సీ ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ మనకి ఫిలిప్పైన్స్ అనమాట. ఓకే, దిస్ పార్ట్ ఈస్ ఫిలిప్పైన్స్. ఓకే, క్లియర్ కదా? సరే, ఇక్కడ మనకి ఫిలిప్పైన్స్లో 7.5 మ్యాగ్నిట్యూడ్తో ఎర్త్క్వేక్ వచ్చిందని చెప్తున్నాం, బాగానే ఉంది. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎర్త్క్వేక్కి సంబంధించి అంటే ఇక్కడ దీన్ని మనం కరెంట్ అఫైర్స్ని కొంచెం స్టాటిక్కి లింక్ చేయాలి అంటే ఎర్త్క్వేక్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా చెప్పచ్చా? సో ఎర్త్క్వేక్ మనకి జాగ్రఫీలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా. సో నేను ఎప్పుడూ సజెస్ట్ చేస్తాను స్టూడెంట్స్కి కరెంట్ అఫైర్స్ని కంప్లీట్గా బట్టి కొట్టడం, రాట్ చేయడం కాదు. సో చాలామంది దే ఆర్ సేయింగ్ వై ఆర్ యూ కాంప్లికేటింగ్ ఇవి టాపిక్స్ అని. దిస్ ఇస్ నాట్ కాంప్లికేషన్. మీరు కరెంట్ అఫైర్స్ చదివే పద్ధతి ఇదే. దిస్ ఇస్ ద రైట్ వే సేయింగ్ బికాస్ మేము ఇన్ని ఎక్స్పీరియన్స్తో ఇన్ని ఎగ్జామ్స్ రాసి వాట్ ఈజ్ రైట్ వాట్ ఈస్ నాట్ రైట్ అని మాకు కొన్ని ఎక్స్పీరియన్స్ ఉంటాయి కదా. సో దాన్ని బట్టి నేను చెప్తున్నాను
కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఓన్లీ ఆ టాపిక్ వరకు రెస్ట్రిక్ట్ అవ్వద్దు. మనకి ఇప్పుడు ఆన్ గోయింగ్ ఎగ్జామ్స్, మీరు ఎస్ఎస్సి సీజీఎల్, చాలా మంది ఇక్కడ సీజీఎల్ ఎగ్జామ్ రాసుంటారు. సీజీఎల్ టియర్ 1, టియర్ 2 ప్రీవియస్ పేపర్స్ అబ్జర్వ్ చేయండి. రైల్వేస్ ఇప్పుడు ఆన్ గోయింగ్, సో లాస్ట్ 3-4 ఇయర్స్ పేపర్స్ అబ్జర్వ్ చేస్తే దాని ఎవల్యూషన్ ఎలా ఉందో చూడండి. ఈవెన్ బ్యాంకింగ్లో కూడా మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ రైట్ ఆర్ఆర్బి పిఓ మెయిన్స్, ఆర్ఆర్బి పిఓ క్లర్క్, అసలు రాయగలరా మీరు? బికాస్ దాంట్లో క్వశ్చన్స్ ఎంత డైవర్సిఫైడ్గా అడుగుతున్నారు. ఎస్బీఐ అండ్ ఐబీపీఎస్ మనకు కొంచెం న్యూట్రల్ అప్రోచ్తో వెళ్తారు, బట్ అవి కూడా ఎవాల్వ్ అయ్యే అవకాశం ఉంది. బికాస్ రాను రాను మనకేంటి, చదివే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. యాక్సెస్ టు ఎడ్యుకేషన్ ఈజ్ టు ఎవ్రీ వన్ నౌ డేస్. ఒకప్పుడు అంటే పూర్వం మనకి మెటీరియల్స్ అవి రిసోర్స్ ఉండేవి కాదు. ఇప్పుడు మీకు ఏదైనా డౌట్ ఉంటే యూట్యూబ్లో చూసేస్తున్నారు కదా. సో అంటే ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు అందరికీ యాక్సెస్గా ఉంటుంది. సో ఖచ్చితంగా ఇప్పుడు ఏంటి, కాంపిటీషన్ పెరుగుతుంది. కాంపిటీషన్ పెరిగితే ఖచ్చితంగా డిమాండ్స్ స్టూడెంట్స్ నుంచి, లైక్ ఎగ్జామ్ పెట్టే వాళ్ళు చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో ఉంటారమ్మా. సో దాన్ని మనం మీట్ అవ్వాలంటే మన స్టాండర్డ్స్ ఖచ్చితంగా మనం పెంచాలి. రోజు రోజుకి మనం కూడా మన స్టాండర్డ్ కూడా పెరగాలి. సో మీరందరూ ఏంటంటే ఒక లైన్ గీసుకుని ఉండిపోతున్నారు. కరెంట్ అఫైర్స్ అంటే ఇంతే, ఇంకేం ఉండదు. నో, అసలు కరెంట్ అఫైర్స్ నుంచి 90% ఆఫ్ ద స్టాటిక్ సబ్జెక్ట్ మనం రివైజ్ చేసేయచ్చు. మీకు తెలియట్లేదు కాబట్టి, మీరు చదవట్లేదు కాబట్టి మీకు తెలియట్లేదు, కానీ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద జిఎస్ స్టాటిక్, హిస్టరీ అవ్వచ్చు, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, ఎస్పెషల్లీ ఎకానమీ, ఓకే, అండ్ జాగ్రఫీ కూడా మెజారిటీ ఆఫ్ ద సబ్జెక్ట్ని కరెంట్ అఫైర్స్ నుంచి మనం రివిజన్ చేసుకోవాలి. దట్ ఈస్ ద రైట్ వే ఆఫ్ రీడింగ్. ఓకే, సో కొంచెం ఓపికతో వినండి. అంటే నేను కరెంట్ అఫైర్స్ టాపిక్స్ని ఎలా లింక్ చేస్తానో ఒకసారి చూసుకోండి. రైట్, సో ఎర్త్క్వేక్ని మనం ఇక్కడ జాగ్రఫీ టాపిక్తో, ఇప్పుడు నేను ఎర్త్క్వేక్ సంబంధించి మొత్తం లెసన్ ఏమి చెప్పాను, బట్ ఎర్త్క్వేక్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఏ టాపిక్స్ మనం చూడాలి, రివిజన్కి మనకి ఏవే ఇంపార్టెంట్ బిట్స్ ఎక్కడి నుంచి రావచ్చు. ఎర్త్క్వేక్ అంటే ఏంటమ్మా? సో క్వేక్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ద షేకింగ్ ఆఫ్ ద ఎర్త్. సో ఎర్త్లో మనకి కొన్ని ప్లేట్స్ ఉంటాయి. ఆ ప్లేట్స్ని ఏమంటామా? దే ఆర్ కాల్డ్ ఎస్ టెక్టోనిక్ ప్లేట్స్. ఆ టెక్టోనిక్ ప్లేట్స్ ఏమవుతాయంటే మనకి అవి రీఅరేంజ్ అవుతూ ఉంటాయి. సో ఈ రీఅరేంజ్మెంట్లో మనకి ఏంటంటే ఈ ప్లేట్స్ అవి షేక్ అయ్యి మనకి దీని నుంచి కొంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అయితే రిలీజ్ అవుద్దమ్మా. అండ్ ఇక్కడ మనకి కొన్ని వేవ్స్ వస్తాయి కదా, ఆ వేవ్స్ని ఏమంటారు? షేకింగ్ ఆఫ్ ద ఎర్త్ వల్ల మనకు కొన్ని వేవ్స్ వస్తాయి. ఆ వేవ్స్ని ఏమంటారంటే సెస్మిక్ వేవ్స్ అంటారు. అయితే ఈ ఎర్త్క్వేక్కి సంబంధించి సెస్మిక్ వేవ్స్ని మనం చాలా రకాలుగా క్లాసిఫై చేస్తాం. నేను బ్రీఫ్గా చెప్తాను. ఒకటి బాడీ వేవ్స్ అంటాం. సో బాడీ వేవ్స్ ఏంటంటే ఇవి అన్ని డైరెక్షన్స్లో మూవ్ అవుతాయమ్మా. బాడీ వేవ్స్ మూవ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. అండ్ సర్ఫేస్ వేవ్స్ ఏంటంటే ఇవి ఓన్లీ టు ద సర్ఫేస్ మాత్రమే ఉంటాయి. ఇది సెస్మోగ్రాఫ్లో లాస్ట్ రికార్డ్ అవుతాయి అన్నమాట. బాడీ వేవ్స్ అండ్ సర్ఫేస్ వేవ్స్. బాడీ వేవ్స్ మళ్ళీ 2 రకాలు ఉంటాయమ్మా. ఒకటి పీ వేవ్స్, ఇంకొకటి ఎస్ వేవ్స్. సర్ఫేస్ వేవ్స్ మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి లవ్ వేవ్స్ అంటారు, ఇంకొకటి ఏంటంటే రెలిక్ వేవ్స్ అని అంటారు. ఇప్పుడు జస్ట్ నేను ఈ పాయింట్ వరకు చెప్తాను. మీరు ఏం చేస్తారు, దీని జాగ్రఫీలో ఈరోజు ఈ కరెంట్ అఫైర్స్ టాపిక్ మీరు చదివేశారు అంటే, సో ఎస్ఎస్సి రైల్వేస్ వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో, ఈవెన్ ఆర్ఆర్బీలో కూడా అడిగే అవకాశం ఉంది, బట్ అంత డెప్త్ అడగరమ్మా, పైన చూసుకోండి. సో ఎస్ఎస్సి రైల్వేస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈరోజు ఎర్త్క్వేక్కి సంబంధించి చాప్టర్ మీకు ఆల్రెడీ వచ్చేసి ఉంటే రివైజ్ చేసేయండి. లేదు అంటే కంప్లీట్గా మీ దగ్గర క్లాస్ నోట్స్, మెటీరియల్స్, ఇంకా అదర్ సోర్సెస్ ఉంటాయి కదా, దానికి సంబంధించి ఒకసారి రీడింగ్ ఇచ్చేయండి. అర్థమైందా? సో మనకి ఈ సెస్మిక్ వేవ్స్లో మనకి టైప్స్ ఉంటాయమ్మా. బాడీ వేవ్స్ అంటారు, అండ్ దాంతోపాటు మనకి ఏమని పిలుస్తారంటే సర్ఫేస్ వేవ్స్. ఓకే, అండ్ ఈ వేవ్స్ని రికార్డ్ చేయడానికి మనకి యాక్చువల్ దీనికి ఎర్త్క్వేక్ రావడానికి కాజెస్ ఏంటమ్మా అంటే, ఈ వేవ్స్ని రావడానికి రీజన్స్ ఏంటంటే చాలా ఉంటాయి. ఒకటి టెక్టానిక్ ప్లేట్స్. మోస్ట్ కామన్ రీజన్ ఏంటి అంటే టెక్టానిక్ ప్లేట్స్ మూవ్ అవుతూ ఉంటే, తరచుగా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటే, అప్పుడప్పుడు అండర్ ద ఎర్త్ మనకి వాల్కానిక్ ఎరప్షన్ జరుగుతుందమ్మా. అండ్ మనిషి వల్ల కూడా ఎర్త్క్వేక్ రావచ్చు. అదేంటి అంటే మనం మైనింగ్ చేస్తాం, ఎర్త్ని డ్రిల్ చేస్తాం ఆర్టిఫిషియల్గా, దానివల్ల మన ప్లేట్స్ని మనమే షిఫ్ట్ చేస్తామమ్మా. లేదా కెమికల్ ఆర్ న్యూక్లియర్ డివైజెస్ని ఎప్పుడన్నా మనం టెస్ట్ చేసినప్పుడు ఎర్త్లో ఎక్స్ప్లోజన్ జరిగింది అనుకోండి, అప్పుడు కూడా ఎర్త్క్వేక్ రావచ్చు. ఓకే, మరి ఈ ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు ఏ ఇన్స్ట్రుమెంట్స్తో మనం మెజర్ చేస్తామంటే, సెస్మిక్ వేవ్స్ని మెజర్ చేయడానికి మనం ఫాలో అయ్యే ఇన్స్ట్రుమెంట్ అమ్మ. సెస్మిక్ వేవ్స్ని మెజర్ చేయడానికి మనం ఫాలో అయ్యే ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే సెస్మోమీటర్. ఏంటమ్మా? సెస్మోమీటర్. అండ్ మ్యాగ్నిట్యూడ్, ఇప్పుడు ఎర్త్క్వేక్ ఈ మ్యాగ్నిట్యూడ్ ఉంది కదా, ఈ మ్యాగ్నిట్యూడ్ని మెజర్ చేయడానికి మనం వాడే స్కేల్ ఏంటి అంటే రిక్టర్ స్కేల్.
ఏంటమ్మా? రిక్టర్ స్కేల్. అండ్ ఎర్త్క్వేక్కి సంబంధించి ఇంటెన్సిటీని మెజర్ చేయడానికి మనం మర్కలీ వాడతాం, గుర్తుపెట్టుకోండి. మ్యాగ్నిట్యూడ్ని మనం రికార్డ్ చేయడానికి రిక్టర్ స్కేల్, ఇంటెన్సిటీని రికార్డ్ చేయడానికి మర్కలీ, అండ్ సెస్మిక్ వేవ్స్ని రికార్డ్ చేయడానికి సెస్మోమీటర్. దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ఎస్సి రైల్వేస్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ ఇన్స్ట్రుమెంట్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? ఎస్, మనకి మెజారిటీ ఆఫ్ ద ఎర్త్ క్వేక్స్ ఎక్కువగా ఎక్కడొస్తాయి? పెసిఫిక్ ఓషన్ బెల్ట్లో వస్తాయమ్మా. దీన్నే మనం ఏమంటామంటే సర్కమ్ పెసిఫిక్ బెల్ట్లోనే దగ్గర ప్రపంచవ్యాప్తంగా 81% ఎర్త్ క్వేక్స్ అయితే వస్తాయండి. అండ్ భారతదేశం కూడా ఎర్త్క్వేక్కి సంబంధించి వన్ ఆఫ్ ద అంటే ప్రాబబిలిటీ ఉన్న జోన్ అనమాట. అండ్ దీనికోసం మనం సెస్మిక్ జోన్స్ అని డివైడ్ చేస్తాం. సెస్మిక్ జోన్ 1, సెస్మిక్ జోన్ 2, సెస్మిక్ జోన్ 3, సెస్మిక్ జోన్ 4 బేస్డ్ ఆన్ దర్ అకరెన్స్. ఓకే, సో ఇది మీరు చూడాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్. అయితే మనకి రీసెంట్గా ఫిలిప్పైన్లో ఎంత మ్యాగ్నిట్యూడ్తో ఎర్త్క్వేక్ వచ్చింది అంటే ఎస్, ఆన్సర్ ఈజ్ 7.5. ఇంకేమైనా అదర్ ఎర్త్క్వేక్స్ మనకి రీసెంట్గా వచ్చాయా అని ఒకవేళ ఎగ్జామ్లో అడిగితే మనకి మీరు లాస్ట్ కనుక చూస్తే మనకి జూలై 2025 కరెంట్ అఫైర్స్లో ఉందమ్మా. ఆన్ గోయింగ్ అన్ని ఎగ్జామ్స్ వాళ్ళకి ఇది ఇంపార్టెంటే. జూలై 2025లో కంచట్కా పెనున్సులా ఇంపార్టెంట్ అడుగుతారు. కంచట్కా పెనున్సులా మనకి ఏ దేశానికి సంబంధించిన పెనున్సులా? ఇక్కడ మనకి ఎర్త్క్వేక్ రికార్డ్ అయింది. దీన్ని మనం ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ న్యూస్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు. కంచట్కా పెనున్సులా రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్. ఇది ఏ ఖండానికి సంబంధించింది అని అడిగితే వాట్ ఈస్ ద ఆన్సర్ అమ్మా? ఎస్, ఆన్సర్ ఈజ్ రష్యా. రష్యాలో ఇది ఉందన్నమాట. సో ఇక్కడ మనకి వెరీ పవర్ఫుల్ 8.8 మ్యాగ్నిట్యూడ్తో ఎర్త్క్వేక్ వచ్చిందంట. అండ్ ఏప్రిల్ 2025లో మనకి 7.7 మ్యాగ్నిట్యూడ్తో మయన్మార్లో కూడా ఎర్త్క్వేక్ వచ్చిందమ్మా. ఓకే, మయన్మార్. అండ్ ఆగస్ట్ 2025 6.0 మ్యాగ్నిట్యూడ్తో ఆఫ్ఘనిస్తాన్లో కూడా మనకి ఎర్త్క్వేక్ వచ్చింది. సో దీంట్లో మీకు ప్రాబబుల్ బిట్ ఎక్కడ వస్తుంది అంటే కంచట్కా పెనున్సులా రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్. ఇది ఎక్కడ అని అడుగుతారు. ఎందుకు కరెంట్ అఫైర్స్లో ఉంది అంటే 8.8 మ్యాగ్నిట్యూడ్తో ఇక్కడ మనకి వర్స్ట్ ఎర్త్క్వేక్ హిట్ అయిందనమాట. క్లియర్? ఎస్, ఓకే. అండ్ జూలై 2025లో భారతదేశంకి వచ్చేసి జూలై 2025 భారతదేశంలో హర్యానాలో ఎర్త్క్వేక్ వచ్చిందమ్మా. హర్యానా. అండ్ హర్యానాలో మనకి దగ్గర అంటే మరీ అంత ఎక్కువ ఇంటెన్సిటీ కాదు, లో ఇంటెన్సిటీ ఎర్త్క్వేక్ 3.2 ఇంటెన్సిటీతో మనకి ఎర్త్క్వేక్ వచ్చింది. అండ్ ఈవెన్ మనకి జనవరిలో ఐ థింక్ ఇండియా నేపాల్ బోర్డర్లో కూడా మనకి ఎర్త్క్వేక్ అయితే వచ్చిందమ్మా. ఓకే, సో ఇది చూసుకోండి. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, IUCN World Conservation Congress, India's National Red List Roadmap. It was launched by Minister of State Shri Kirtivardhan Singh. సో గుర్తుపెట్టుకోండి. సో భారతదేశానికి సంబంధించి నేషనల్ రెడ్ లిస్ట్ రోడ్ మ్యాప్ ఎవరు లాంచ్ చేశారంట? కీర్తివర్ధన్ సింగ్ గారు లాంచ్ చేశారు. ఎక్కడ అంటే IUCN వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ రీసెంట్గా జరిగిందమ్మా, అబుధాబీలో జరిగింది. సరే, మీకు ఇవన్నీ అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఇస్ IUCN? IUCN అంటే ఏంటో తెలియాలి. వాట్ ఈజ్ IUCN? IUCN అంటే ఏంటమ్మా? కమెంట్ ఫాస్ట్. ఎస్, వెరీ గుడ్. అక్కడ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చారో లేదో. ఇంటర్నేషనల్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ అమ్మా? ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఏంటమ్మా? ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఇట్ ఈస్ అ ఫుల్ ఫామ్ ఆఫ్ IUCN. ఓకే, ఇది ఒక అంతర్జాతీయ సంస్థ. సో ఇది బేసిక్గా ఏంటంటే న్యాచురల్ రిసోర్సెస్ని పరిరక్షించాలి. ఓకే, అండ్ ఫ్లోరా, ఈ మన చుట్టూ పర్యావరణంలో ఉన్న ఫ్లోరా అండ్ ఫౌనాని పరిరక్షించాలి.
దీని మరి ఏ సంవత్సరంలో స్థాపించారు అంటే మనకి స్వాతంత్రం వచ్చిన 1 ఇయర్ తర్వాత 1948లో స్థాపించారమ్మా. దీని హెడ్ క్వార్టర్స్ మనకి ఎక్కడ ఉంటుంది? హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది అంటే గ్లాండ్ అనే ప్లేస్లో ఉంటుంది. ఇట్ ఈస్ ఇన్ స్విట్జర్లాండ్. అండ్ దీనికి సంబంధించి హూ ఈస్ ద ప్రెసిడెంట్? దీనికి ప్రెసిడెంట్ ఉంటారమ్మా, రాజన్ ఆల్ ముబారక్ ఈజ్ ద ప్రెసిడెంట్. ఎవరమ్మా? రాజన్ ఆల్ ముబారక్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అర్థమైందా? సో ఇది బేసిక్గా ఏం చేస్తుంది అంటే ఈ IUCN ఇది ఒక అంతర్జాతీయ సంస్థ. న్యాచురల్ రిసోర్సెస్, ఫ్లోరా అండ్ ఫానా ప్రొటెక్షన్కి ఇది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇది మానిటర్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ ఫ్లోరా అండ్ ఫానాని ప్రొటెక్ట్ చేయడానికి ఇది ఏం చేస్తుందంటే ఉన్న అన్ని మొక్కలు, అన్ని యానిమల్ స్పీషీస్ని ఒక లిస్ట్లో పెట్టిందమ్మ. ఓకే, సో ఆ లిస్ట్ని మనం ఏమంటామంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ IUCN రెడ్ లిస్ట్ అంటాం. ఇది ఒక లిస్ట్ మెయింటైన్ చేస్తుంది. ఆ లిస్ట్ని మనం ఏమని పిలుస్తామమ్మా? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ IUCN రెడ్ లిస్ట్. సో వాట్ ఈస్ దిస్ IUCN రెడ్ లిస్ట్ అంటే కంప్లీట్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్లాంట్ స్పీషీస్ అనొచ్చు, యానిమల్ స్పీషీస్కి సంబంధించి ఒక కన్జర్వేషన్ అంటే ఇవి ఏ కేటగిరీలో ఉన్నాయి అంటే వీటి పాపులేషన్ బాగుందా, లేకపోతే అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నాయా, లేకపోతే వీటి పాపులేషన్ డిక్లైన్ అవుతుందా, ఇలా కేటగిరైజ్ చేయడానికి ఒక లిస్ట్ మెయింటైన్ చేస్తుంది. ఆ లిస్ట్ పేరు రెడ్ లిస్ట్ అంటారు. అయితే ఈ రెడ్ లిస్ట్లో మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి కదా. సో మొత్తం ఎన్ని కేటగిరీస్ అంటే 9 కేటగిరీస్ పెట్టిందాము. 9 కేటగిరీస్. సో IUCN రెడ్ లిస్ట్ ప్రకారంగా మనకి టోటల్గా కొన్ని కేటగిరీస్ ఉంటాయి. ఆ కేటగిరీస్లో కంప్లీట్గా ఏం చేస్తుంది అంటే ఈ స్పీషీస్ని పెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు కొన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్పీషీ యొక్క పాపులేషన్ అస్సలు లేదనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటారంటే ఆ స్పీషీస్ని ఎక్స్టింక్ట్ అయిపోయింది అంటారు. అండ్ ఎక్స్టింక్ట్ అయ్యింది ఎక్కడ అయ్యిందంటే ఇట్ ఈస్ ఎక్స్టింక్ట్ ఇన్ ద వైల్డ్. సో ఎక్స్టింక్ట్ ఒక కేటగిరీ, ఎక్స్టింక్ట్ ఇన్ ద వైల్డ్ ఒక కేటగిరీ, ఇంకొకటి క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఇది ఒక కేటగిరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎండేంజర్డ్. అండ్ నెక్స్ట్ ఈస్ వల్నరబుల్. నెక్స్ట్ కేటగిరీ ఏంటమ్మా? వల్నరబుల్. అండ్ నెక్స్ట్ ఈస్ నియర్ థ్రెటెండ్. అండ్ నెక్స్ట్ ఈస్ లీస్ట్ కన్సర్న్. అండ్ తర్వాత డేటా డెఫిషియెంట్ అంటే దానికి సంబంధించి మనకి పూర్తి డేటా అందుబాటులో లేదు, డేటా డెఫిషియెంట్. అండ్ ఇంకొకటి నాట్ ఎవాల్యుయేటెడ్. సో ఈ అన్ని కేటగిరీస్ ద్వారా మనకి ఏంటి అంటే సో ఈ ఫ్లోరా అండ్ ఫానాకి సంబంధించి ఈ డిఫరెంట్ కేటగిరీస్లో పెట్టి సో ఆ స్పీషీస్ ఏ కేటగిరీలో ఉందో దాన్ని బట్టి మనం కన్జర్వేషన్ అనేది చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్లో ఉందనుకోండి, వెంటనే మన గవర్నమెంట్స్ ఏం చేస్తాయంటే ఆ స్పీషీస్ని ప్రొటెక్ట్ చేయడానికి రకరకాల పాలసీస్, ఫ్రేమ్వర్క్స్ చేస్తాయి. ఓకే, సో ఇది IUCNకి సంబంధించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. క్లియర్ కదా? అండ్ IUCN వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ ఎక్కడ జరిగిందంట? అబుదాబిలో జరిగింది. అక్కడికి ఎవరు వెళ్ళారంట? మన మినిస్టర్ ఆఫ్ స్టేట్ కీర్తివర్ధన్ సింగ్ గారు. ఈయన మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అమ్మ. జైశంకర్తో పాటు ఈయన మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఓకే, అండ్ ఈయన నేషనల్ రెడ్ లిస్ట్ అసెస్మెంట్ని లాంచ్ చేయడం జరిగిందండి. ఎందుకు అంటే మన భారతదేశం కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ అండ్ కన్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ ప్రకారంగా మనం దాంట్లో సిగ్నేటరీస్గా ఉన్నామమ్మా. సో ఈ 2 అగ్రిమెంట్స్ ప్రకారంగా మన దేశంలో ఉన్న ఫ్లోరా అండ్ ఫానాని ప్రొటెక్ట్ చేసుకోవడం మన బాధ్యత. ఓకే, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. అండ్ నేషనల్ రెడ్ లిస్టింగ్ సిస్టమ్ ఫర్ అసెస్మెంట్, కన్జర్వేషన్, ప్లానింగ్ అండ్ పాలసీ. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కంప్లీట్గా ఇదైతే వర్కౌట్ చేస్తుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు చూసుకోవాల్సింది కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ. CBD అంటే ఏంటమ్మా? గుర్తుపెట్టుకోండి, కన్వెన్షన్ అంటే ఒక అగ్రిమెంట్. దేని మీద? బయోలాజికల్ డైవర్సిటీ మీద ఒక అగ్రిమెంట్. ఇది ఒక ఇంటర్నేషనల్ అగ్రిమెంట్. ఏ సంవత్సరంలో సైన్ చేశారు? 1992లో సైన్ చేశారు. సో దీని ఏంటంటే సో డిఫరెంట్ ఫ్లోరా అండ్ ఫానాని ప్రొటెక్ట్ చేయడం. అండ్ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ సెక్రటేరియట్ ఎక్కడుందంటే ఇట్ ఈజ్ ఇన్ మాంట్రియల్. మాంట్రియల్ ఎక్కడమ్మా? ఇట్ ఈజ్ ఇన్ కెనడా. సో డిఫరెంట్ జీనస్ స్పీషీస్ని ప్రొటెక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దెన్ వాట్ అబౌట్ కన్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ?
కున్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్. దీని అర్థం ఏంటమ్మా? వాట్ ఈస్ దిస్? ఇది ఒక హిస్టారిక్ అగ్రిమెంట్. దీన్ని డిసెంబర్ 2022లో ఎక్కడ అంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ, అప్పుడు మనకి COP15 మీటింగ్ మాంట్రియల్లో జరిగిందమ్మా. సో అక్కడ దీన్ని సైన్ చేశారు. ఇది కూడా గ్లోబల్ బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయాలి, ఏ జాతి అంతరించిపోకుండా చూడాలి అనే 2 అగ్రిమెంట్స్ మన భారతదేశం కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. సో ఇండియా విజన్ 2025-2030 ఏంటి అంటే మన భారతదేశంలో జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండ్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా కొలాబరేషన్ విత్ IUCN ఇండియా. సో దీంతో మన స్పీషీస్ సర్వైవల్ అనే ప్రోగ్రామ్ని మనం లాంచ్ చేయడం జరిగిందమ్మా. సో భారతదేశం వన్ ఆఫ్ ద 17 మెగా డైవర్స్ కంట్రీస్. మన భారతదేశంలో సో మచ్ లైక్ స్పీషీస్ డైవర్సిటీ ఉందమ్మా. వీటిని ప్రొటెక్ట్ చేసే బాధ్యత ఖచ్చితంగా మనకు ఉంది అని చెప్పి ఇవి చెప్తున్నాయి. అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా మనం దీనికోసం 1972లో మనం లైక్ తీసుకోవడం జరిగింది. అండ్ దీన్ని 2022లో మనం అమెండ్ చేసాం బికాజ్ కొన్ని మార్పులు చేర్పులు చేయడానికి. అండ్ పబ్లిష్ నేషనల్ రెడ్ డేటా బుక్స్ ఫర్ ఫ్లోరా అండ్ ఫానా. సో నేషనల్ రెడ్ డేటా బుక్స్, ఇప్పుడు మనకి IUCN రెడ్ డేటా బుక్స్ ఎలా ఉన్నాయో అలాగే భారతదేశం మన రెడ్ డేటా బుక్స్ని ఇది పబ్లిష్ చేయాలనుకుంటుంది. ఎప్పుడు కల్లా అంటే 2030 కల్లా. ఓకే. అండ్ దీని ద్వారా మనకి యాక్యురసీ కానీ ట్రెడిషనల్ నాలెడ్జ్, ఎవిడెన్స్ బేస్డ్ కన్జర్వేషన్ ఇవన్నీ మనకైతే ఇంప్రూవ్ అవ్వబోతున్నాయి. ఇస్ దిస్ క్లియర్? అయితే చెప్పగలరా which articles of the Indian Constitution are talking about the protection of wildlife and also environment? భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడుతున్నాయేమో? కమెంట్ ఫాస్ట్, ఇప్పుడే ఆన్సర్ ఇవ్వాలి. పర్యావరణం పరిరక్షణ, దీనికి సంబంధించి ఫ్లోరా అండ్ ఫానా గురించి ఏ ఆర్టికల్స్ మాట్లాడుతున్నాయి కమెంట్ చేయండి. Yes, answer is Article 48A. Article 48A ఇది దేని కింద వస్తుందంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ కింద వస్తుందమ్మా. అవునా? ఇది 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976లో దీన్ని రాజ్యాంగంలో యాడ్ చేశారు. సో ఇది ఏం చెప్తుందంటే ఈ ఆర్టికల్, ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్. స్టేట్కి రెస్పాన్సిబిలిటీ ఉందంట. ఏంట రెస్పాన్సిబిలిటీ? టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్, టు ఇంప్రూవ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ ఆల్సో టు సేఫ్ గార్డ్ ఫారెస్ట్, అండ్ వైల్డ్ లైఫ్. సో ఈ DPSPs అనే కాన్సెప్ట్ మనకి ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఉంటుందంటే Part 4 అమ్మ. అర్థమైందా? సో Part 4లో మనకి ఓవరాల్గా ఆర్టికల్ 36 to ఆర్టికల్ 51 ఉంటాయి. సో Part 4 ఆర్టికల్ 48 కింద మనకి ఈ DPSPని అయితే యాడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏం చెప్తుంది రాజ్యాంగం? ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ టు ప్రొటెక్ట్, టు ఇంప్రూవ్, టు సేఫ్ గార్డ్ ఎన్విరాన్మెంట్ యాజ్ ఆల్సో మనకి ఫ్లోరా అండ్ ఫానా. అర్థమైంది కదా? సరే. సో చూడండి, కరెంట్ అఫైర్స్కి పాలిటీ లింక్ చేశాను. దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకేమైనా ఆర్టికల్ 48Aతో పాటు ఇంకేమైనా అదర్ ఆర్టికల్స్ ఉన్నాయంటే ఎస్, ఆర్టికల్ 51A. ఆర్టికల్ 51A మనకి దేని కింద వస్తుందంటే ఫండమెంటల్ డ్యూటీస్. ఏ పార్ట్ కింద వస్తుందంటే Part 4A. దీంట్లో మొత్తం మనకి 11 డ్యూటీస్ ఉంటాయమ్మా. క్లాజ్ A నుంచి క్లాజ్ K వరకు ఉంటే దాంట్లో మనకి క్లాజ్ G దేని గురించి మాట్లాడుతుందంటే ఇట్ ఈస్ అ డ్యూటీ ఆఫ్ ద సిటిజన్. ఎవరి డ్యూటీ అంట? గవర్నమెంట్ది కాదు. ఇప్పుడు పౌరులకి డ్యూటీ ఇచ్చింది. ఏంటా డ్యూటీ? డ్యూటీ మనకి ఏముందంట? టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్, టు ఇంప్రూవ్ ద ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ మనం చేయాలంట. చుట్టూ ఉండే ఫారెస్ట్ ప్రొటెక్షన్ ఇంప్రూవ్మెంట్ చేయాలంట. లేక్స్, రివర్స్, వైల్డ్ లైఫ్, లివింగ్ క్రీచర్స్ మీద ఒక కంపాషన్, ఒక జాలి దయ ఉండాలి. సో వీటిని పరిరక్షించి ఇంప్రూవ్ చేయడం కూడా మన భారతదేశ పౌరులకి ఒక బాధ్యత. ఆర్టికల్ 48A ఏం చెప్తుందంటే గవర్నమెంట్కి బాధ్యత ఇస్తుంది. ఆర్టికల్ 51A క్లాజ్ G ఏం చెప్తుంది? పౌరులకి కూడా ఒక డ్యూటీ అని చెప్తున్నాము. అయితే అయితే గుర్తుపెట్టుకోండి, ఈ రెండిట్లకి కామన్ పాయింట్ ఉందమ్మా. ఈ రెండు కూడా దే ఆర్ నాన్ జస్టిషియబుల్. Part 4 కానీ Part 4A కానీ మీరు ఫాలో అవ్వకపోయినా నో కోర్ట్, నో పోలీస్ కెన్ లైక్ ట్రయల్ యూ. సో
లైక్ యూ కెనాట్ లైక్ అంటే మీరు ఆన్సర్ చేయాల్సిన పని లేదు. అన్లెస్ అంటే మీరు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్కి సంబంధించి ఏమన్నా బికాస్ ఒక చట్టాన్ని మీరు విరుద్ధంగా ఒక చట్టానికి విరుద్ధంగా ఉంటే ఖచ్చితంగా మీ మీద యాక్షన్ తీసుకుంటారు. కానీ పార్ట్ 4A ప్రకారంగా మీరు ఏమైనా ఉల్లంఘించినా రాజ్యాంగం కానీ లైక్ ఎనీ పోలీస్ ఆఫీసర్ కానీ ఎనీ కోర్ట్ కానీ మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి అవ్వదు. ఇట్ ఈస్ నాన్ జస్టిషియబుల్ పార్ట్. క్లియర్? అండ్ IUCNకి సంబంధించి మనం ఇందాక ఆల్రెడీ పాయింట్స్ అన్ని చూసామమ్మా. ఎప్పుడు స్థాపించారు, హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, ప్రెసిడెంట్ ఎవరు, డైరెక్టర్ జనరల్ ఎవరు? సో డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే గ్రెథెల్ అగ్విలర్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇన్ ఇంటర్నేషనల్ న్యూస్. ఫిజీ లాంచెస్ ఫస్ట్ నేషనల్ చైల్డ్ సేఫ్ గార్డింగ్ పాలసీ. సో ఫిజీ దేశం రీసెంట్గా మనకి మొట్టమొదటిసారిగా నేషనల్ చైల్డ్ సేఫ్ గార్డింగ్ పాలసీ, వెరీ బ్యూటిఫుల్ ఇనిషియేటివ్ అమ్మ. ఏ దేశం తీసుకుందంటే ఫిజీ. ఓకే, సో చైల్డ్ సేఫ్టీకి సంబంధించి ఒక బెంచ్ మార్క్ని అయితే ఇది సెట్ చేస్తుందంట. సో చైల్డ్ ప్రొటెక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఇది మ్యాండేట్ చేస్తూ సో చైల్డ్కి సంబంధించి సేఫ్టీకి సంబంధించి చెక్స్ అండ్ రిస్క్ మిటిగేషన్ స్ట్రాటజీస్ని ఇది టేక్ కేర్ చేస్తుంది. అండ్ ద మూవ్ ఇట్ ఈస్ ఆల్సో అడ్రసింగ్ Pacific wide concerns where taboos, limited resources and under-reporting hinder abuse prevention and ఫిజీ ఈ నేషనల్ చైల్డ్ సేఫ్ గార్డింగ్ ఇలా అడుగుతారు. రీసెంట్గా కింది వాటిలో ఏ దేశం ఫర్ ద ఫస్ట్ టైం నేషనల్ చైల్డ్ సేఫ్ గార్డింగ్ పాలసీని లాంచ్ చేసింది? ఆన్సర్ ఈస్ ఫిజీ. సో ఫిజీ క్యాపిటల్ ఈస్ సువా, కరెన్సీ ఈస్ ఫిజియన్ డాలర్. హూ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ అమ్మ? సిత్వేని రబూకా గారు. అండ్ ఫిజీకి సంబంధించి లొకేషన్ చూడండి, ఇట్ ఈస్ అన్ ఐలాండ్ కంట్రీ అమ్మ. సో ఇది మనకి సౌత్ పెసిఫిక్ ఓషన్లో ఉంటుంది. అయితే ఫిజీ మనకి రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో ఉందా? ఎస్, ఇట్ ఈస్ ఇన్ కరెంట్ అఫైర్స్. వై ఇట్ ఈస్ ఇన్ కరెంట్ అఫైర్స్ చెప్తారా? ఐ థింక్ ఆగస్ట్ 2025 కరెంట్ అఫైర్స్లో ఫిజీ ఉందమ్మా. ఎందుకు అంటే సిత్వేని రబూకా గారు ఉన్నారు కదా, సిత్వేని రబూకా ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఫిజీ ప్రైమ్ మినిస్టర్ సిత్వేని రబూకా గారు భారతదేశానికి విజిట్ చేశారంట. ఎన్ని రోజులు విజిట్ అమ్మా? ఇట్ ఈజ్ ఏ 3-day విజిట్. సో దీంట్లో ఈయన చాలా టాపిక్స్ గురించి అడ్రస్ చేయడం జరిగింది. చాలా టాపిక్స్ గురించి ఈయన అడ్రస్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ జన్ ఔషధి హాస్పిటల్స్ గురించి వీళ్ళు మాట్లాడుకున్నారు. సో హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భారతదేశం ఫిజీలో చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేయనుంది. ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వీళ్ళు కడుతున్నారు. అండ్ ఈ సంజీవని పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఆల్సో హిందీ సాంస్క్రిట్ స్టడీస్ అండ్ డిఫెన్స్ టెక్నాలజీ, బైలేటరల్ ట్రేడ్, ఇలా చాలా విషయాలు దీని గురించి మాట్లాడుకున్నారమ్మా. అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆయన రీసెంట్గా మన ఫిజీ ప్రైమ్ మినిస్టర్ తీసుకొచ్చిన ఓషన్ ఆఫ్ పీస్ ఇనిషియేటివ్ని కూడా ఆయన గొప్పగా లైక్ అప్లాడ్ ఇవ్వడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఆగస్ట్ మంత్ 2025లో సిత్వేని రబూకా గారు భారతదేశానికి 3-day ఆఫీషియల్ విజిట్ ఇచ్చారమ్మా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు ఈ ఆర్టికల్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. డన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. It projects 3% global economic growth for this year. So International Monetary Fund, that is IMF, రీసెంట్గా మనకి గ్లోబల్ ఎకనామిక్ గ్రోత్ని లైక్ 3%కి ప్రొజెక్ట్ చేస్తుందమ్మా. సో క్రిస్టలీనా జార్జివా ఏం చెప్పారు అంటే ఎకానమీ చాలా స్ట్రాంగ్ రెసిలియన్స్ చూపిస్తుందంట. సో ట్రంప్ ఇష్టం వచ్చినట్టు ఆయన టారిఫ్ డ్యూటీస్ ఇవన్నీ వేసిన సో వీఆర్ లైక్ షోయింగ్ ఏ స్ట్రాంగర్ రెసిలియంట్ గ్రోత్ అని మనకి రీసెంట్గా క్రిస్టలీనా జార్జివా గారు అడ్రస్ చేయడం జరిగింది. సో రిమార్క్స్ మేడ్ హెడ్ ఆఫ్ IMF అండ్ వరల్డ్ బ్యాంక్ మీటింగ్స్ మనకి రీసెంట్గా వాషింగ్టన్ DC, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో జరిగాయి. ఓకే, అండ్ IMFకి సంబంధించి ఎనీ రీసెంట్ కరెంట్ అఫైర్స్? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏమన్నా చెప్తారా? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇంపార్టెన్స్ ఏం లేదమ్మా. ఇది UN కి సంబంధించి ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ.
దీని హెడ్ క్వార్టర్స్ దీన్ని ఎప్పుడు స్థాపించారంటే వరల్డ్ బ్యాంక్ బ్రెటన్ వుడ్ ట్విన్ అంటారు, దీన్ని వరల్డ్ బ్యాంక్ని కవలలో అని పిలుస్తారు. సో బ్రెటన్ వుడ్లో ఫామ్ అయ్యాయి కాబట్టి ఒకే రోజు ఒకే ప్లేస్, ఇట్ ఈస్ కాల్డ్ ఇస్ బ్రెటన్ వుడ్ ట్విన్స్. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుందంటే వాషింగ్టన్ DC, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో హెడ్ క్వార్టర్స్ ఉందమ్మా. దీనికి సంబంధించి మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? మేనేజింగ్ డైరెక్టర్ ఈస్ క్రిస్టలీనా జార్జీవా గారు మనకి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. అండ్ ఫస్ట్ డెప్యూటీ MD ఇండియన్ ఆరిజిన్ అమ్మ గీతా గోపీనాథ్ గారు ఉన్నారు. సో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్, గీతా గోపీనాథ్ గారు ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో ఉన్నారు, ఎందుకో కమెంట్ చేయాలి. అండ్ చీఫ్ ఎకానమిస్ట్ ఎవరు అంటే పిర్రే ఒలివియర్. చీఫ్ ఎకానమిస్ట్ ఎవరమ్మా? పిర్రే ఒలివియర్. ఓకే, సో పిర్రే ఒలివియర్ గారు మనకి చీఫ్ ఎకానమిస్ట్గా ఉన్నారు. సో ఈ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యొక్క ఇంపార్టెన్స్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటే, సో ఆ గ్రూప్లో ఏ కంట్రీస్ అయితే ఉన్నాయో ఆ కంట్రీస్కి ఎప్పుడైనా డాలర్స్ ఆర్ ఫారెక్స్ రిజర్వ్స్ మనకి డెఫిసిట్గా ఉంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇమీడియట్గా ఏం చేస్తుందంటే ఆ కంట్రీకి ఇమీడియట్గా డాలర్స్ అయితే సప్లై చేస్తుంది అన్నమాట. క్లియర్? అండ్ ఇంకా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ రీసెంట్ డెవలప్మెంట్స్ 2025లో చాలా ఇన్స్టాన్సెస్లో ఇది కరెంట్ అఫైర్స్లో ఉందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనకి ఇన్ ద మంత్ ఆఫ్ జూలై, ఓకే, సో ఇన్ ద మంత్ ఆఫ్ జూలై 2025 ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ గ్రోత్ రైజ్ చేసిందమ్మా. ప్రీవియస్గా ఎంత చెప్పిందంటే 6.2% ఇండియా గ్రోత్ అని చెప్పింది. ఇప్పుడు 6.2% కాదు 6.4% వరకు భారతదేశం ఎకానమీ గ్రో అవుతుందని చెప్పి రీసెంట్గా చెప్పడం జరిగింది. అండ్ గ్లోబల్ గ్రోత్ మనకి ఎంత ప్రొజెక్ట్ చేస్తుందమ్మా? 3.0% గ్లోబల్ గ్రోత్ ఫర్ ద ఇయర్ 2025 అండ్ 3.1% ఫర్ ద ఇయర్ 2026 అండ్ 6.4% గ్రోత్ మనకి 2 సంవత్సరాలకి 2025 యాజ్ వెల్ యాజ్ 2026 రెండికి ప్రెడిక్ట్ చేసిందమ్మా. అండ్ మే 2025లో నేను మీకు ఎందుకు విత్ మంత్ రాస్తానంటే మనకి ఎగ్జామ్లో అడుగుతున్నారు. సో లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో IMF మనకి రీసెంట్గా వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేసిందమ్మా. ఏంటది? వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్. సో దీంట్లో మనకి ఏం చెప్పింది అంటే 2.8% నుంచి 3.0కి గ్రోత్ని తీసుకొచ్చింది. సో భారతదేశం గ్రోత్ అయితే మనకి పెరుగుతుంది, ఈవెన్ 6.5 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పి ఈ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేశారు? ఆన్సర్ ఈస్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. డన్. నెక్స్ట్ ఆర్టికల్ ఆన్ ద బోర్డ్. ఎస్, భారతదేశం మరియు యునైటెడ్ కింగ్డమ్. సో అక్టోబర్ మంత్లో యునైటెడ్ కింగ్డమ్ ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్ గారు మన భారతదేశానికి విజిట్ చేశారమ్మా, అవునా? సో ఇండియా మరియు UK ఇట్ ఈస్ సైనింగ్ $468 million డీల్ ఫర్ ద సప్లై ఆఫ్ లైట్ వెయిట్ మిజైల్స్. సో UK మన భారతదేశంతో ఒక డీల్ కుదుర్చుకుందామా. $350 million pounds డాలర్స్లో $468 million డీల్ విత్ ఇండియా టు సప్లై లైట్ వెయిట్ మల్టీ రోల్ మిజైల్ సిస్టమ్స్ టు ఇండియన్ ఆర్మీ. సో UK నుంచి ఓకే UK నుంచి ఇండియాకి మనకి మిజైల్స్, అది కూడా లైట్ వెయిట్ మిజైల్స్ రాబోతున్నాయంట. ఎన్ని డాలర్స్ విలువగల అంటే $468 million డీల్ అమ్మా ఇది. సో ఎయిర్ డిఫెన్స్ మిజైల్స్ అండ్ ఆల్సో లాంచర్స్ విల్ బి మేడ్ బై థేల్స్ అట్ బెల్ఫాస్ట్ నార్దర్న్ ఐర్లాండ్లో వీళ్ళు తయారు చేస్తారు. అండ్ ఈ అగ్రిమెంట్ మనకి ఇట్ వాజ్ అనౌన్స్ డ్యూరింగ్ UK ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్ విజిట్ టు ముంబై అండ్ మీటింగ్ విత్ ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. అండ్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ కోఆపరేషన్, సో దీని ద్వారా వీళ్ళు బైలేటరల్ ట్రేడ్, ఇలాంటి డిఫెన్స్ డీల్స్, మరెన్నో డీల్స్ గురించి వీళ్ళైతే మాట్లాడుకోవడం జరిగింది. ఇట్ ఈస్ క్లియర్. అండ్ దీనివల్ల మనకి UKలో 700 జాబ్స్ అయితే క్రియేట్ అవుతాయంట. సో డిఫెన్స్ ఇండస్ట్రీలో మరింత డెవలప్మెంట్స్ జరగనున్నాయి. సో ఇప్పుడు మనకి ఈ టెక్నాలజీ కూడా భారతదేశానికి రాబోతుంది. అండ్ $250 million అగ్రిమెంట్ ఎలక్ట్రిక్ పవర్డ్ నావల్ ప్రొపల్షన్ సిస్టమ్ మీద కూడా మనం సైన్ చేసామంట. ఓకే, సో $250 million అగ్రిమెంట్ దేనికి సంబంధించిందమ్మా? నావల్ ప్రొపల్షన్ సిస్టమ్కి సంబంధించింది. క్లియర్?
ఎస్, ఇండియా అండ్ యూకే. సో ఆల్మోస్ట్ జూలై 2024 తర్వాత మనకి ఈవెన్ ఇలా అంటున్నారు, ఇండియా యూకే రిలేషన్ని ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ లివింగ్ బ్రిడ్జ్. లివింగ్ బ్రిడ్జ్ రిలేషన్ అని చెప్తున్నారమ్మ. బికాజ్ ఇది మనకి ఎవాల్వ్ అవుతూ వస్తుంది. సో మెనీ గ్రౌండ్స్లో మనం లైక్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్లో కూడా మనం చాలా ఒప్పందాలు అయితే కుదుర్చుకున్నాం. ఇస్ ఇస్ క్లియర్? ఓకే, యునైటెడ్ కింగ్డమ్ గురించి వచ్చింది కాబట్టి యునైటెడ్ కింగ్డమ్ ప్రైమ్ మినిస్టర్ మనం ఆల్రెడీ చూసేసాం. ఓకే, యునైటెడ్ కింగ్డమ్లో మనకి సరే చెప్పండి, ఇది నేను పాలిటిక్ లింక్ చేసి అడుగుతాను, దిస్ ఇస్ కంప్లీట్లీ హోంవర్క్ అమ్మ, నేను ఆన్సర్ ఇవ్వను. యునైటెడ్ కింగ్డమ్ నుంచి, బికాస్ ఈ బ్రిటిష్ వాళ్ళే కదా మన అప్పట్లో పరిపాలించారు. యూకే ఇస్ నథింగ్ బట్ ద బ్రిటిష్ పార్ట్. ఓకే, ద బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించారు. సో వీళ్ళ పరిపాలన ఎప్పటి నుంచి ఎప్పుడు మొదలైంది? లైక్ బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ 1757 నుంచి రివోల్ట్ ఆఫ్ 1857 వరకు మనకి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలించగా 1857 నుంచి 1947 స్వాతంత్రం వచ్చేంత వరకు బ్రిటిష్ క్రౌన్ రాణి పరిపాలన కొనసాగింది. సో వీళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ మన దేశం మీద చాలా ఉన్నాయమ్మా. ఓకే, అయితే మనం స్వాతంత్రం వచ్చాక భారతదేశ రాజ్యాంగాన్ని రాసుకున్నాం కదా, కాన్స్టిట్యూషన్. ఈ కాన్స్టిట్యూషన్ని మనం రాసుకునేటప్పుడు అప్పటికి చాలా దేశాలు స్వాతంత్రం ప్రకటించుకున్నాయి, చాలా దేశాలు రాజ్యాంగాన్ని కూడా రాసుకున్నాయి. సో మిగతా దేశాలు చాలా ఈజీగా రాస్తాయి. బట్ ప్రాబ్లం మనకే వచ్చింది, ఎందుకంటే భారతదేశంలో చాలా వైవిధ్యం ఉందమ్మా. బికాజ్ ఇన్ని రకాల రాష్ట్రాలు, ఇన్ని భాషలు, ఇన్ని మతాలు, ఇన్ని కల్చర్స్, ఇన్ని రిలీజియన్స్, ఓకే, ఇన్ని ట్రైబ్స్, ఇంత ఎథ్నిసిటీస్, ఇంత డైవర్సిటీ ఉన్న దేశానికి ఒక్క సింగిల్ రాజ్యాంగాన్ని రాసి సాటిస్ఫై చేయడం అంటే చాలా కష్టం. సో అంబేద్కర్ గారు కంప్లీట్గా ఈ బాధ్యతను భుజాల మీద వేసుకుని అన్ని దేశాలకి విజిట్ చేసి పర్సనల్గా అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ పరిస్థితులు తగ్గట్టు వాళ్ళు ఎలా రాజ్యాంగాన్ని రాసుకున్నారు, సో అవేమన్నా మనకి సూట్ అవుతాయా, మనకి ఇంప్లిమెంట్ అవుతాయా, ఓకే, మనకి లైక్ ఆచరణలోకి మనకి ఎలిజిబుల్ అవుతాయా, ఇవన్నీ చెక్ చేసి స్వయంగా హ్యాండ్ పిక్ చేశారు కొన్ని పాయింట్స్ అన్ని. అదేవిధంగా మన భారతదేశ రాజ్యాంగంలోకి యునైటెడ్ కింగ్డమ్ నుంచి ఏమేం పాయింట్స్ని తెచ్చుకున్నాం? సో సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్రమ్ యూకే నుంచి ఏ ఎలిమెంట్స్ని తెచ్చుకున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంటరీ వ్యవస్థ యూకే నుంచి తెచ్చుకున్నాం అంటారు. ఓకే, ఇలా మీరు నాకు కొన్ని లైక్ ఏవి ఎలిమెంట్స్ మనకి యూకే నుంచి వచ్చాయో ఫాస్ట్గా కమెంట్ చేసేయండి. ఇప్పుడు కాకపోయినా వీడియో అంతా స్ట్రీమింగ్ అయిపోయాక నాకు నిదానంగా మీరు చదవన్నా కమెంట్ చేయాలి, బట్ కమెంట్ చేయడం అయితే మర్చిపోదు. ఓకే, ఇలా మీకు కమెంట్ చేస్తే మీకు గుర్తుంటుంది అంతే. ఒక జస్ట్ హార్డ్లీ 10 seconds 20 seconds కదా, మన చాటింగ్ కూడా పట్టనంత టైం ఇది. ఎస్ ఆర్ నో? సో మర్చిపోకుండా అయితే కమెంట్ చేయండి. డన్? ఓకే, సో నెక్స్ట్, సో దీంతో వీ హ్యావ్ కంప్లీటెడ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. సో ఫస్ట్ మనకి నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ చూసాం, హంగేరీ రైటర్ గారికి వచ్చింది. అండ్ రీసెంట్గా ఫిలిప్పైన్స్ 7.5 మ్యాగ్నిట్యూడ్తో ఒక ఎర్త్ క్వేక్ హిట్ అయిందమ్మా. సో లక్కీగా దర్ ఇస్ నో క్యాజువాలిటీస్. అండ్ IUCN వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్కి మన లైక్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ కీర్తివర్ధన్ సింగ్ గారు వెళ్ళారు. ఆయన ఒక రోడ్ మ్యాప్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. అండ్ IUCNకి సంబంధించి దిస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ ఫిజీ మనకి ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ ఇట్ లాంచ్డ్ నేషనల్ చైల్డ్ సేఫ్ గార్డింగ్ పాలసీ. ఇట్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ పాలసీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి భారతదేశం మరియు యూకే $468 million డీల్ని వాళ్ళైతే సైన్ చేశారు. ఆన్ ద ఒకేషన్ లైక్ కీర్ స్టామర్ గారు భారతదేశానికి విజిట్ చేశారు అఫీషియల్ ట్రిప్. సో ఆ సందర్భంలో ఈ డీల్ అయితే మనకి సైన్ అయిందన్నమాట. సో that done. This is about international current affairs. So coming to national current affairs. So national current affairs lo manaki 8th National Solar Alliance. So what is this 8th National Solar Alliance? So Bharat Desam, it is going to host 8th session of International Solar Alliance. Jariginda next upcoming event amma. ఎప్పుడు అంటే 27 నుంచి 30 అక్టోబర్ మధ్యలో. ఎక్కడ అంటే హర్యానా అనుకుంటారేమో, మీకు హర్యానా ఇస్తే పెట్టేస్తారు, రాంగ్ అమ్మ. ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్కి సంబంధించిన 8th సెషన్ ఎక్కడ కండక్ట్ చేస్తారంటే న్యూఢిల్లీ. 27 to 30th అక్టోబర్ జరగనుంది. సో దీని ద్వారా గ్లోబల్ కోఆపరేషన్ మరింత పెరగనుంది. సోలార్ అడాప్షన్ గురించి కంప్లీట్గా టెక్నాలజీ గురించి వీళ్ళు అప్గ్రేడ్ అవుతారమ్మా దేశాలన్నీ. సో దేశాలు ఈ సోలార్ టెక్నాలజీలో ప్రోగ్రెస్, సో వస్తున్న ఛాలెంజెస్ని ఎలా అడ్రస్ చేయాలి,
సోలార్ ఎనర్జీని చీప్ అండ్ అఫోర్డబుల్గా ఎలా ప్రజలకి అందివ్వాలి. సో ఈ టాపిక్స్ మీద వీళ్ళైతే డిస్కస్ చేసుకుంటారంట. అండ్ భారతదేశం ఆల్మోస్ట్ 50% ఆఫ్ ఇట్స్ ఇన్స్టాల్డ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ని కంప్లీట్గా అయితే మనకి అచీవ్ చేసిందమ్మా ఫ్రమ్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ సోర్సెస్ నుంచి అయితే. సో భారతదేశం కంప్లీట్గా అచీవ్ చేసిందని చెప్పొచ్చు. అండ్ పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన కానీ పిఎం కుసుమ్ కానీ ఎక్సలెంట్గా రన్ అవుతుంది. దిస్ ఆర్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ సోలార్ ఎనర్జీని ప్రమోట్ చేసే ప్రోగ్రామ్స్, ఓకే, లైక్ రివీల్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ భారతదేశం ప్రపంచంలోనే 3rd లార్జెస్ట్ సోలార్ ప్రొడ్యూసర్గా స్టాండ్ అయిందంట. అండ్ 2nd లార్జెస్ట్ మార్కెట్ ఫర్ రెన్యూబుల్ ఎనర్జీ గ్రోత్. సో భారతదేశం 3rd కదా, మరి 1st 2nd ఎవరు కమెంట్ చేయండి. సో సోలార్ ప్రొడ్యూసర్స్లో భారతదేశం 3rd పొజిషన్ అంటున్నారు. 1st 2nd లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ దగ్గర దగ్గర 20 lakh హౌస్ హోల్డ్స్ మనకి ఈ రూఫ్ టాప్ సోలార్ లైక్ ప్యానల్స్ పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన వల్ల దగ్గర దగ్గర 20 lakh హౌస్ హోల్డ్స్ అయితే మనకి లైక్ బెనిఫిట్ పొందుతున్నారంట. అండ్ ఈ మీటింగ్లో మనకి 124 దేశాల నుంచి ఆల్మోస్ట్ 40 మినిస్టర్స్ దే ఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ మీటింగ్ అంట. ఇది క్లియర్ అమ్మా. అండ్ ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ ద్వారా మనకి ఏం ప్రమోట్ అవుతుంది అంటే, సో సోలార్ ఎనర్జీ యూసేజ్ అక్రాస్ అగ్రికల్చర్, హెల్త్, ట్రాన్స్పోర్ట్, పవర్ జనరేషన్ సెక్టర్స్, ఇలా అన్ని సెక్టర్స్లో మనకి సోలార్ ఎనర్జీని వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. అండ్ ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ మనకి ఎప్పుడు స్థాపించారు ఈ సంస్థను? 2015. అండ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? గురుగ్రామ్, హర్యానా. అండ్ హూ ఈస్ ద డైరెక్టర్ జనరల్? ఆశీష్ ఖన్నా. ఎవరమ్మా? ద డైరెక్టర్ జనరల్ ఈస్ ఆశీష్ ఖన్నా. ఇస్ ఇస్ క్లియర్? సో భారతదేశం మరియు ఫ్రాన్స్ కలిసి 2015లో ఈ ఇనిషియేటివ్ తీసుకున్నాయి. డన్? ఎస్. సో సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇన్ నేషనల్ న్యూస్. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు రీసెంట్గా ఒక ఇనాగ్రల్ సెరమనీలో ఇన్వాల్వ్ అయ్యారమ్మా, పార్టిసిపేట్ చేశారు. సో హీ లేడ్ ద ఫౌండేషన్ స్టోన్ ఫర్ ఢిల్లీ జల్ బోర్డ్ ప్రాజెక్ట్స్. సో ఢిల్లీలో మనకి వాటర్ ప్రాజెక్ట్స్కి సంబంధించి దీని కాస్ట్ ఎంత అంటే 1816 crore వర్త్ ఉన్న ప్రాజెక్ట్ న్యూ ఢిల్లీ. సో దీనికి ఫౌండేషన్ స్టోన్ వేయడానికి అమిత్ షా గారు వెళ్ళారు. ఓకే. అండ్ దీనికి ఏం చెప్పారంటే లైక్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ లీడర్షిప్లో సో మనకి కంప్లీట్గా లైక్ గంగా రివర్ క్లీనింగ్ కానీ యమునా రివర్ క్లీనింగ్ కానీ చాలా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్స్గా ఇవి నడుస్తున్నాయి. సో వాటర్ రీజువినేషన్కి సంబంధించి ఓకే ఇది లైక్ చాలా లైక్ మెనీ మెజర్స్ దే ఆర్ టేకింగ్ అనమాట. అండ్ ఇవన్నీ మనకి ఎవరు టేక్ కేర్ చేస్తారమ్మా? ఏ మినిస్ట్రీ? కమెంట్ ఫాస్ట్. మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. సో త్వరగా కమెంట్ చేయండి. మినిస్ట్రీ ఆఫ్ జలశక్తికి సంబంధించి యూనియన్ మినిస్టర్గా ఎవరెవరు ఉన్నారో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. Done. Next important article, third one. Third International Purple Festival begins in Panaji. So third International Purple Festival begins in Panaji. So what is this article regarding? సో ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్టివల్ మనకి రీసెంట్గా ఎక్కడ స్టార్ట్ అయిందంటే అడుగుతారు, ఏ రాష్ట్రం హోస్ట్ చేసింది? పనాజీ. ఇట్ ఈస్ ఇన్ గోవా. సో భారతదేశానికి సంబంధించి ఫస్ట్ ఇంటర్నేషనల్ అండ్ ఇంక్లూజివ్ ఫెస్టివల్ అమ్మ. ఇట్ ఈస్ సెలబ్రేటింగ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్. సో పర్పుల్ ఫెస్టివల్ అంటే ఏదో ఇది హార్టికల్చర్ ఫెస్టివల్ ఏదో అనుకుంటారేమో. నో. సో పర్సన్స్ విత్ డిజబిలిటీస్కి సంబంధించి ఇది ఒక ఎంపవరింగ్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. సో ఈ ప్రోగ్రామ్ మనకి కంప్లీట్గా ఎంపవర్మెంట్, యాక్సెసిబిలిటీ అండ్ సోషల్ ఇంటిగ్రేషన్ మనకి కల్పిస్తుంది ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్. అండ్ యూనియన్ మినిస్టర్ డాక్టర్ వీరేంద్ర కుమార్ హీ లాడెడ్ ద గోవా గవర్నమెంట్ ఫర్ హోస్టింగ్ ఏ ఫెస్టివల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఫోకస్డ్ ఆన్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్. సో ఇంక్లూజివ్ డెవలప్మెంట్కి సంబంధించి కంప్లీట్గా మనకి మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వీరేంద్ర కుమార్ గారు దీన్ని స్పెషల్గా అడ్రస్ చేయడం జరిగిందమ్మ. ఓకే. అంటే ఫిజికలీ డిజేబుల్ని వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెంచడానికి, వాళ్ళకి అంటే ఒక కమ్యూనిటీని డెవలప్ చేసి సో దాంట్లో కోఆపరేషన్, కోఆర్డినేషన్ బెటర్గా, సో ఇదంతా వాళ్ళ మెంటల్ హెల్త్కి ఇది మనకి ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. అంటే ఒకరిని చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అవుతారు కదా ఇలాంటి వాటిలో. సో అది నెక్స్ట్. ఫార్మర్ ప్రెసిడెంట్ అంటే ద్రౌపది ముర్ము గారు ముందు మనకి రామ్నాథ్ కోవింద్ గారు ఉండేవారు కదా. సో ఫార్మర్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ హీ ఇనాగ్రేట్స్ ట్రైబల్ ఆర్ట్ ఎగ్జిబిషన్
ఏంటమ్మా, he inaugurated tribal art exhibition. So former President Ramnath Kovind, he inaugurated tribal art exhibition అనే టైటిల్, సైలెంట్ కన్వర్జేషన్ ఫ్రమ్ మార్జిన్స్ టు ద సెంటర్. సో బికాజ్ ఇవన్నీ వీళ్ళు మోస్ట్ ఎక్స్క్లూడెడ్ గ్రూప్స్ కాబట్టి, సో మార్జిన్స్ నుంచి సెంటర్ అంటే మార్జిన్స్ నుంచి మెయిన్ ఏరియాస్కి వీళ్ళు ఎలా ఇంప్రూవ్ అయ్యారు దానికి సంబంధించి ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ అమ్మ. ఆర్ట్ ఎగ్జిబిషన్ టైటిల్ ఏంటి అంటే సైలెంట్ కన్వర్జేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ అంటే న్యూఢిల్లీలో జరిగింది ఈ ఎగ్జిబిషన్, ఇండియా హ్యాబిటాట్ సెంటర్. అండ్ ఈ ఎగ్జిబిషన్ జరగడం ఫస్ట్ టైం కదమ్మా, ఇట్ ఈస్ ద 4th ఎడిషన్ అనమాట. దీని ద్వారా ట్రైబ్స్కి సంబంధించి వాళ్ళ ఆర్ట్స్ని ఎలా కన్జర్వ్ చేస్తారు, వాళ్ళకి ఇంత డైవర్సిటీ ఎలా వచ్చింది, వాళ్ళ టాలెంట్స్ ఏంటి, ఓకే, వాళ్ళ స్కిల్స్, ఓకే, ఫారెస్ట్ డ్వెల్లర్స్ దీంట్లో ఉన్నారు, ఓకే, ఫారెస్ట్లో ఎక్కువగా మనకి వీళ్ళకి ఎలాంటి లైక్ డైలీ లైఫ్లో వీళ్ళు ఎక్స్క్యూజ్ మీ, సో డైలీ లైఫ్లో వీరు ఎలాంటి ఆర్ట్ ఫామ్స్ని వీళ్ళ యొక్క ఇన్నోవేటివ్ స్కిల్స్ని అంతా షోకేస్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ఎగ్జిబిషన్ అనమాట. అండ్ ఆల్మోస్ట్ 250 పెయింటింగ్స్ అండ్ క్రాఫ్ట్స్ని వీళ్ళు దీంట్లో షోకేస్ చేశారమ్మా. అండ్ 50 ట్రైబల్ ఆర్టిస్ట్ ఫ్రమ్ డిఫరెంట్ 17 స్టేట్స్ ఈ 4-day ఎగ్జిబిషన్లో వీళ్ళైతే పాల్గొన్నారు. ఈ ఈవెంట్ని ఎవరు ఆర్గనైజ్ చేశారంటే ఒక ఎన్జిఓ విత్ సపోర్ట్ ఫ్రమ్ ద నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. ఇట్ ఈస్ అ బాడీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. సో ఎన్టీసీఏ దీనికి ఫండింగ్లో హెల్ప్ అయితే చేస్తుందంట. సో ట్రైబ్స్ గురించి అడుగుతున్నారు కాబట్టి, సో ట్రైబ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఏమైనా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏమైనా ఉన్నాయా, సో ట్రైబల్ సొసైటీస్ గురించి ఏమైనా చెప్తారా? సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ట్రైబ్ అంటే ఖచ్చితంగా వాళ్ళ గురించి వాళ్ళ గ్రూప్ గురించి గెజెట్ ఆఫ్ ఇండియాలో వాళ్ళు లైక్ దెల్ బి నేమ్డ్ ఇన్ ద గెజెట్ ఆఫ్ ఇండియా. సో షెడ్యూల్డ్ ట్రైబ్స్ గురించి మనకి ఏ ఆర్టికల్స్ మాట్లాడుతున్నాయంటే ఆర్టికల్ 366 ఒకటి మాట్లాడుతున్నాము. అండ్ ఆల్సో ఆర్టికల్ 342 కూడా షెడ్యూల్డ్ ట్రైబ్స్ గురించి మాట్లాడుతుంది. అండ్ మేజర్ ట్రైబ్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఫర్ ఎగ్జాంపుల్ బేడా ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ ట్రైబ్. అండ్ బల్టి కూడా ఒక ఫేమస్ ట్రైబే. సిప్పి, ఈ ట్రైబ్స్ అని మనకి ఎక్కువగా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటాయేమో, ఓకే. అండ్ ఛత్తీస్గఢ్లో ఏమన్నా ఇంపార్టెంట్ ట్రైబ్స్ ఉన్నాయంటే బైగా, కోర్బా, అబుజ్మారియా, ఇవన్నీ మనకి ఎక్కడంటే ఛత్తీస్గఢ్లో ఉంటాయి. అండ్ ఇది మీకు తెలిసిందే గోండ్ ట్రైబ్ కానీ కోల్, కామర్ ట్రైబ్, ఇవి మనకి ఎక్కువగా మధ్యప్రదేశ్లో వీళ్ళు డ్వెల్ అవుతారమ్మా. అండ్ కూకీ ట్రైబ్, కూకీస్, మికిర్స్, కూకీ మనకి కరెంట్ అఫైర్స్లో ఉన్నారు, ఎక్కువగా మనకి అరుణాచల్ ప్రదేశ్లో ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి బుటియాస్ అండ్ లేప్చా. లేప్చా మనకి ఏ రాష్ట్రం అంటే సిక్కిం, ఓకే. నెక్స్ట్ బిల్స్, డామర్, ఢంకా, ఈ ట్రైబ్స్ మనకి ఎక్కడ అంటే ఎక్కువగా రాజస్థాన్లో ఉంటారమ్మ, రాజస్థాన్. అండ్ గడ్డి, గుజ్జార్, కనౌరా, ఈ ట్రైబ్స్ మనకి ఎక్కువగా ఎక్కడ ఉంటారంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంటారమ్మ. అండ్ మనకి రీసెంట్గా లైక్ దెబర్ కమిషన్ అని చెప్పి ఒక కమిషన్ ఉంటుందమ్మా, అంటే ఇది రీసెంట్ కాదు, ఇది పాత కమిషనే. దెబర్ కమిషన్ ఎప్పుడు మనకి లైక్ కాన్స్టిట్యూట్ చేశారంటే 1973. సో 1973లో దెబర్ కమిషన్ అని చెప్పి ఒక కమిషన్ వచ్చింది. ఇదేం చెప్పిందంటే పర్టికులర్ని లైక్ పీటీజీ అనే కాన్సెప్ట్ తెచ్చిందమ్మా. సో పీటీజీ అంటే పర్టికులర్లీ కాదు, ఐమ్ సారీ, ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్. అంటే ట్రైబల్ గ్రూప్స్లో ఇంకా బ్యాక్వర్డ్ ఉంటారు కదా, సో వాటిని ఏమంటారంటే ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్. దీన్ని సపరేట్ చేసి వీళ్ళ యొక్క అప్లిఫ్ట్మెంట్కి మనం కాపాడాలని చెప్పి తీసుకొచ్చారు. అయితే దీని నుంచి ఇంకో కాన్సెప్ట్ వచ్చింది, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని. రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక 75 గ్రూప్స్ అయితే నోటిఫై చేస్తున్నాము. ఈ 75 గ్రూప్స్కి అర్జెంటుగా మనం అప్లిఫ్ట్ చేయాలనే కాన్సెప్ట్ని పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ అనే కాన్సెప్ట్ పీటీజీస్ నుంచి వచ్చింది. సో ఈ పాయింట్స్ చూసుకోండి, మనకు సరిపోతుంది. ఓకే, డన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ భారతదేశం మరియు ఆస్ట్రేలియాకి సంబంధించి. సో భారతదేశం మరియు ఆస్ట్రేలియా
ఇంపార్టెంట్ డిఫెన్స్ అగ్రిమెంట్స్ని రీసెంట్గా సైన్ చేసిందంట. సో రాజ్నాథ్ సింగ్ గారు మనకి ఆస్ట్రేలియాకి వెళ్ళడం జరిగింది. సో ఆ గ్రౌండ్లో మనకి డిఫెన్స్ అగ్రిమెంట్స్ అయితే వీళ్ళు సైన్ చేశారమ్మా. సో రాజ్నాథ్ సింగ్ అండ్ ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ డిఫెన్స్ మినిస్టర్ రిచర్డ్ మార్లేస్. సో అక్కడ కౌంటర్ ఎవరు అంటే రిచర్డ్ మార్లేస్ అండ్ రాజ్నాథ్ సింగ్ మధ్యలో ఈ డిఫెన్స్ అగ్రిమెంట్స్ అయితే వీళ్ళు సైన్ అయితే చేశారు. సో ఆస్ట్రేలియా అన్నాం. ఆస్ట్రేలియా క్యాపిటల్ కరెన్సీ కమింగ్ ఫస్ట్. ఆస్ట్రేలియాకి సంబంధించి క్యాపిటల్ కరెన్సీ. ఆస్ట్రేలియా క్యాపిటల్ ఏంటమ్మా? ఆస్ట్రేలియా క్యాపిటల్ ఈజ్ క్యాన్బెర్రా. ఆస్ట్రేలియా క్యాపిటల్ ఈజ్ క్యాన్బెర్రా. అండ్ దీంట్లో రాజు ఉంటారు. సో మొనార్క్ ఉంటారు. సో మొనార్క్ ఈజ్ చార్లెస్ III. అండ్ హూ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఆస్ట్రేలియా అమ్మ? ఆంథోనీ ఆల్బనీస్ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్. అండ్ ఆస్ట్రేలియా కరెన్సీ ఏంటి అంటే ఆస్ట్రేలియన్ డాలర్. వాట్ ఈస్ ద కరెన్సీ అమ్మా? ఆస్ట్రేలియన్ డాలర్. అండ్ ఆస్ట్రేలియా లెజిస్లేచర్, ఆస్ట్రేలియా కూడా మనకి పార్లమెంట్ ఉన్నట్టే ఆస్ట్రేలియాలో కూడా ఏముంటుందమ్మా? ద లెజిస్లేచర్, ద లా మేకింగ్ ఆర్గాన్ ఈస్ ద పార్లమెంట్ ఇట్ సెల్ఫ్. ఓకే, నెక్స్ట్ సో వీళ్ళు బేసిక్గా ఈ డిఫెన్స్ అగ్రిమెంట్స్లో భాగంగా 3 అగ్రిమెంట్స్ని వీళ్ళైతే సైన్ చేశారమ్మా. మిలిటరీ ఇన్ఫర్మేషన్ని ఎక్స్చేంజ్ చేయాలి, సబ్మెరైన్ రెస్క్యూ ఆపరేషన్స్ని కూడా 2 దేశాలు కవర్ చేసుకోవాలి, అండ్ మిలిటరీ లెవెల్ టాక్స్ కూడా మనకి ఇంటెన్సిఫై అవ్వాలని చెప్పి ఈ 3 గ్రౌండ్స్లో వీళ్ళు అగ్రిమెంట్స్ అయితే సైన్ చేస్తారు. ఒక్కసారి ఇది చూడండి. ఓకే, చదివితే అర్థమైపోతుంది. నెక్స్ట్, సో దీంతో వీ హ్యావ్ కంప్లీటెడ్ నేషనల్ కరెంట్ అఫైర్స్. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాంకింగ్ అండ్ ఎకానమీ. సో బ్యాంకింగ్ అండ్ ఎకానమీలో ఇండియా రోల్స్ అవుట్ పైలట్ ఫర్ ఈకామ్ పేమెంట్స్ వయా చాట్ జీపీటీ. సో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది కదా, సో కంప్లీట్ డిజిటల్ పేమెంట్స్ మొత్తం టేక్ కేర్ చేసేది. సో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరియు రాజర్ పే రెండు కలిసి ఒక పార్ట్నర్షిప్లో ఇన్వాల్వ్ అయ్యాయమ్మ. దే హ్యావ్ పార్ట్నర్డ్ NPCI అండ్ రేజర్ పే, దే హ్యావ్ పార్ట్నర్. సో ఎవరితో అంటే మైక్రోసాఫ్ట్. సో 3 ఇన్స్టిట్యూషన్స్ చూడండి, NPCI, రేజర్ పే అండ్ మైక్రోసాఫ్ట్. సో మైక్రోసాఫ్ట్ బ్యాక్డ్ ఓపెన్ AI. ఓకే, ఓపెన్ ఏఐతో కొలాబరేట్ అయ్యాయంటే ఎందుకు అంటే AI డ్రివన్ పేమెంట్స్ ఆన్ చాట్ జీపీటీ. సో చాట్ జీపీటీని యూజ్ చేసి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివన్ పేమెంట్స్ కోసం NPCI, రేజర్ పే అండ్ ఓపెన్ AI ఈ 3 సంస్థలు కొలాబరేట్ అయ్యాయంట. ఇంకా లైక్ వెరీ అంటే ఇంక మనం ఎంత ఫార్వర్డ్కి వెళ్ళిపోతున్నాం అంటే యూ కెన్ అబ్జర్వ్ కదా. అండ్ ద పైలట్ ప్రాజెక్ట్ విల్ అసెస్ ఎక్స్పాన్షన్ అక్రాస్ సెక్టర్స్ అండ్ యూజ్ ఆఫ్ UPI ఫర్ AI ఎనేబుల్డ్ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు దీనివల్ల మనకి చాలా అంటే ఇది టెక్నాలజీలో ఫార్వర్డ్ అవుతున్నా కానీ ఇష్యూస్ కూడా మనకి రేజ్ అయ్యే అవకాశం ఉంది, అవునా కాదా? ఎస్, అయితే చెప్పండి, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తారా? NPCI స్టాటిక్ పాయింట్స్. NPCIని ఎప్పుడు స్థాపించారు? నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2008లో స్థాపించారు. ఇది ఒక పబ్లిక్ సెక్టర్ కంపెనీ. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు అండ్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఈ 2 సంస్థలు తీసుకున్న ఇనిషియేటివ్ అమ్మ. సో పేమెంట్ అండ్ సెటిల్మెంట్ యాక్ట్ 2007 ప్రకారంగా దీన్ని లాంచ్ చేశారు. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుందంటే ముంబై, మహారాష్ట్ర. దీనికి సంబంధించి MD అండ్ CEO ఎవరు అంటే దిలీప్ ఆస్బే ఈజ్ ఎ MD అండ్ CEO. ఈజ్ ఇస్ క్లియర్? అండ్ వాట్ అబౌట్ రేజర్ పే? రేజర్ పే ఇది మనకి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. దీన్ని ఎక్కడ హెడ్ క్వార్టర్స్ అంటే దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి రేజర్ పే హెడ్ క్వార్టర్స్ ఇస్ బెంగళూరు బేస్డ్ ఫిన్టెక్ కంపెనీ అమ్మ. బెంగళూరు బేస్డ్ ఫిన్టెక్ కంపెనీ. ఓకే, అండ్ ఓపెన్ AI మీకు తెలిసిందే. ఓపెన్ AI కంప్లీట్గా ఇట్ ఈస్ ఎ మైక్రోసాఫ్ట్కి సంబంధించి ఓపెన్ AI అమెరికన్ ఇంటెలిజెన్స్ USA బేస్డ్ అమెరికన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ అమ్మ. ఇది మనకి 2015లోనే ఇది లాంచ్ అయింది. దీని హెడ్ క్వార్టర్స్ కాలిఫోర్నియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో దీని హెడ్ క్వార్టర్స్ అయితే ఉంటుంది. అండ్ వాట్ అబౌట్ చాట్ జీపీటీ? సో చాట్ జీపీటీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ చాట్ బాట్. ఈ చాట్ బాట్ని ఎవరు డెవలప్ చేశారంటే ఓపెన్ AI డెవలప్ చేసింది. చాట్ జీపీటీ ఈజ్ ఆల్సో అమెరికన్ లైక్ థింగ్. ఇట్ ఈస్ డెవలప్డ్ బై ఓపెన్ AI. ఏ సంవత్సరంలో డెవలప్ చేశారంటే 2022లో డెవలప్ చేశారు. డన్. నెక్స్ట్ ఆర్టికల్ ఆన్ ద బోర్డ్. సో రూపీకి సంబంధించి ఒక అప్డేట్. సో ఫారెక్స్ మార్కెట్లో రూపీ వాల్యూ డెప్రీషియేట్ అయ్యిందంట. అంటే రూపీ వాల్యూ తగ్గింది. ఎంతకి? బై 2 పైసే.
to close at 88 rupees and 79 paise against US dollar. So US dollar తో మనం ఇండియన్ రూపీ వాల్యూ చెప్పాలంటే 88 రూపీస్ 79 పైసే 2 పైసే తగ్గిందంటమ్మా. సో డాలర్ ఇండెక్స్ విచ్ ఇండికేట్స్ యూఎస్ డాలర్ స్ట్రెంత్ అగేన్స్ట్ ఎ బాస్కెట్ ఆఫ్. సో డాలర్ ఇండెక్స్ అంటే ఒక డాలర్, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, $1 ఈజ్ ఈక్వల్ టు 100 రూపీస్, $1 ఈజ్ ఈక్వల్ టు 50 రూపీస్. దేంట్లో మన రూపీస్ స్ట్రాంగ్ ఉందమ్మా? దీంట్లో రూపీస్ స్ట్రాంగ్ ఉన్నట్టు. అంటే ఎన్ని డాలర్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ $1 కొనుక్కోవాలి అంటే ఎన్ని రూపీస్ పెట్టాలి? ఓకే, ఇక్కడ 50 రూపీస్ ఇస్తే $1 వచ్చేస్తుంది, కానీ ఇక్కడ 100 రూపీస్ ఇస్తే $1 వస్తుంది. అంటే ఏంటి? రూపాయి వాల్యూ ఇక్కడ తగ్గింది, ఇక్కడ పెరిగింది అన్నట్టు చాలామంది ఆపోజిట్ ఆలోచిస్తారు. బట్ దిస్ ఈస్ ద థింగ్ అమ్మ. ఓకే, సో దీన్ని మనం ఈ కంపారిజన్ తీసుకోవడానికి ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ డాలర్ ఇండెక్స్ అనమాట. సో 2 పైసే అయితే మన రూపీ వాల్యూ అయితే తగ్గిందంట. క్లియర్? అండ్ నెక్స్ట్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్కి సంబంధించి సబ్సిడరీ ఎన్టీపీసీ రెన్యూబుల్ ఎనర్జీ ఎంఓయూ సైన్ చేసింది. ఎవరితో అంటే గుజరాత్ చీఫ్ మినిస్టర్ గవర్నర్ కామెంట్ చేయాలి ఫాస్ట్గా. సో గుజరాత్ గవర్నమెంట్తో ఒక ఎంఓయూ సైన్ చేస్తుందంట. ఎందుకు అంటే సోలార్ పార్క్ ఆర్ సోలార్ ప్రాజెక్ట్స్ని కట్టడానికి of capacity 10 gigawatts and wind projects of the capacity 5 gigawatts. So 10 gigawatts, 5 gigawatts respectively solar and windmills amma. Okay, so NTPC ఇప్పటికి ఆల్రెడీ 4 solar projects almost totaling 2.36 gigawatts, 3 wind projects 354 megawatts and 226 megawatts తో కెపాసిటీ ఉన్న హైబ్రిడ్ ప్రాజెక్ట్స్ని ఆల్రెడీ గుజరాత్లో బిల్డ్ చేస్తుంది. ఇప్పుడు దానికి ఇంకా ఎక్స్ట్రా ఎడిషన్ అనమాట. ఓకే, సో ఈ ప్రాజెక్ట్స్ అన్ని డిఫరెంట్ స్టేజ్లో ఉన్నాయమ్మా. అడుగుతారు, ఎన్టీపీసీ రెన్యూబుల్ ఎనర్జీ రీసెంట్గా ఏ రాష్ట్రంతో మనకి ఎంఓయూ సైన్ చేసింది టు ఎస్టాబ్లిష్ సోలార్ పార్క్స్, సోలార్ ప్లాంట్స్ అండ్ ఆల్సో విండ్ మిల్స్? ఆన్సర్ ఇస్ గుజరాత్. ఓకే, ఇండియా లైఫ్ ఇన్సూరర్స్ రిపోర్టెడ్ ఏ 15% year-on-year rise in new business premium in September 2025, reaching up to 40,206 crore. So India's life insurers, so almost మనకి న్యూ బిజినెస్ ప్రీమియం పెరిగిందంట, దగ్గర 15% పెరిగిందంట. సో ఇప్పుడు దాని వాల్యూ ఎంత అంటే 40,000 crores వరకు ఉందంట. సో నెంబర్ ఆఫ్ పాలసీస్ మనకి కంప్లీట్గా అయితే లైక్ సోల్డ్ డిప్ అయ్యే షార్ప్లీ ఫ్రమ్ 22 lakhs to 32 lakhs అమ్మ ఇయర్ ఆన్ ఇయర్. సో స్టేట్ ఓన్ ఎల్ఐసి ఆల్మోస్ట్ దానికి 12.7% రైజ్ ఉందంట. ఓకే, సో ఓవరాల్గా ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్కి సంబంధించి పాలసీస్లో మనకైతే రైజ్ అయితే కనిపిస్తుందమ్మా. ఒకసారి స్టాటిస్టిక్స్ చూడండి, దిస్ ఇంపార్టెంట్. ఓకే, సో ఎందుకు ఇవన్నీ పెరిగాయంటే ఖచ్చితంగా మనం ఇన్సూరెన్స్ పాలసీస్ని ప్రమోట్ చేస్తున్నాం అండ్ ఆల్సో గ్రూప్ బిజినెస్ని కూడా ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. నెక్స్ట్, TCS, Tata Consultancy Services, which is India company. So TCS మనకి రీసెంట్గా నెట్ ప్రాఫిట్ ఆఫ్ 12,904 crores in the Q2 of this year. లాస్ట్ ఇయర్తో పోలిస్తే 8.4% ప్రాఫిట్ అయితే మనం గెలుచుకున్నాం. 8.4% ప్రాఫిట్ అయితే ఇంక్రీజ్ అయిందమ్మా, విత్ నెట్ మార్జిన్ ఆఫ్ 19.6%. సో రెవెన్యూ మనకి జస్ట్ 2.4% రోజ్ అయింది టు 65,799 crore. సో టోటల్ కాంట్రాక్ట్ వాల్యూ వచ్చేసి $10 billion. సో TCS ఈజ్ ఆన్ ద ప్రాఫిట్ సైడ్ అని చెప్పొచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. సో TCS ఈజ్ ఆన్ ద TCS ప్రాఫిట్ ఎంత లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఎంత పెరిగింది అని అడుగుతారు. సో దిస్ ఈజ్ ఎకానమీ అండ్ బ్యాంకింగ్. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ స్టేట్ న్యూస్ అమ్మా. నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రామ్, స్టేట్ టొబాకో కంట్రోల్ సెల్ యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ చెస్ట్ డిజీజెస్ హాస్పిటల్ పుడుచేరి, ఈ అన్ని సంస్థలు కలిసి యూత్కి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్. సో టొబాకో వాడకుండా, అంటే టొబాకో వాడితే మనకి ఎలాంటి హాని వస్తుంది దాని మీద ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ తీసుకొచ్చారమ్మా. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్ 3.0 అండ్ చీఫ్ మినిస్టర్ ఎన్ రంగస్వామి గారు రీసెంట్గా ఓకే ర్యాలీ కూడా మనకి కండక్ట్ చేయడం జరిగింది. సో చూసుకోండి, టొబాకో. SSC రైల్వేస్ వాళ్ళు కమెంట్ చేయాలి, వాట్ ఈజ్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ టొబాకో? టొబాకో సైంటిఫిక్ నేమ్ ఏంటమ్మా? కమెంట్ ఫాస్ట్. దగ్గర దీంట్లో
300 మెడికల్ స్టూడెంట్స్ కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేశారంట. అండ్ టొబాకో సైంటిఫిక్ నేమ్ గుర్తుపెట్టుకోండి, నికోటియానా టొబాకమ్. వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ అమ్మా? నికోటియానా టొబాకమ్ ఇస్ అ సైంటిఫిక్ నేమ్ ఆఫ్ టొబాకో. Done. Next, important deaths in news. Aslam Khada, he's a famous former champion in famous champion amma in jockey. So he passed away on October 9th in Bengaluru. 63 years kani chanipoవడం జరిగింది. సో ఈయన దగ్గర 717 winners in road చేశారు, and also including 75 classic victories, and he won the champion jockey title at every racing center. ప్రతి రేసింగ్ సెంటర్లో అయినా గెలిచారంట. అండ్ హీ వాజ్ నిక్ నేమ్డ్ యాజ్ AK-47, ఎందుకంటే అప్పట్లో ఆయన రైడింగ్ వెయిట్లో 47 kg కేటగిరీలోనే మెయింటైన్ చేశారు. సో ఈజ్ ఫేమస్లీ కాల్డ్ యాజ్ అస్లాం ఖాదర్ 47, AK-47 చెప్పి ఆయనకి జస్ట్ ఒక నిక్ నేమ్ లాంటిది అనమాట. ఓకే, అండ్ 3 ఇండియన్ డెర్బీస్లో ఆయన విన్ అయ్యారమ్మా. నెక్స్ట్ ఎల్యూజు 3 ఇండియన్ డెబ్రీస్ని కూడా ఆయన గెలుచుకోవడం జరిగింది. 2003లో ఆయన రిటైర్ అయ్యారనమాట. క్లియర్? నెక్స్ట్, ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్లో వరల్డ్ మెంటల్ హెల్త్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ 10th October. అండ్ దీనికి సంబంధించి ఏంటంటే, ఎందుకు ఈ వరల్డ్ మెంటల్ హెల్త్ డే అంటే, బికాస్ మనకి మెంటల్ హెల్త్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో మెంటల్ హెల్త్కి సంబంధించి అవేర్నెస్ తీసుకోవడం కోసం, అండ్ ద ఫోకస్ మెంటల్ హెల్త్ ఫర్ పీపుల్ ఎఫెక్టెడ్ బై హ్యుమానిటేరియన్ ఎమర్జెన్సీస్. ఓకే, సో దిస్ ఇస్ ద గోల్ ఆఫ్ దిస్ ఇంపార్టెంట్ డే. ఎస్, ఇవి ఈ రోజు సెషన్కి సంబంధించి ఆల్ ద ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్. అండ్ లాస్ట్కి వచ్చేసాం. సో SSC ఆర్ RRB క్వశ్చన్ ఆఫ్ ద డేలో మనకి CGL షిఫ్ట్ 2కి సంబంధించిన క్వశ్చన్ అడిగారమ్మ. CGL షిఫ్ట్ 2 ఆల్రెడీ మనకి CGL Tier 1 2023 షిఫ్ట్ 2కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఒకసారి చదవండి. Which element's atomic number in the periodic table is named Cia-Borgium according to the notation of International Union of Pure and Applied Chemistry IUPAC nomenclature? 102, 106, 110 and 113. What is your answer? The chemical names of atomic numbers 102, 106, 110, 113 ఇవన్నీ కూడా కమెంట్ చేయండి అమ్మా. సో ఈ అటామిక్ నెంబర్స్తో ఉన్న ఈ ఎలిమెంట్స్ పేరేంటి? వాట్ ఆర్ దీస్ నేమ్స్ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్? సి 102 అటామిక్ నెంబర్ దేనికి ఉంటుందంటే నొబీలియం అమ్మ. ఏంటది? నొబీలియం. అండ్ 106 వచ్చేసి సియాబోర్గియం. 106 ఇస్ సియాబోర్గియం. అండ్ 110 ఉందా? దెన్ వాట్ అబౌట్ 113? 113 వచ్చేసి నిహోనియం. ఏదమ్మా? నిహోనియం. దెన్ వాట్ అబౌట్ 110? ఫస్ట్ కమెంట్ చేయండి. 110. వెరీ గుడ్. 110 వచ్చేసి డామ్స్టాటియం. డామ్స్టాటియం. ఓకే, సో ఇవి దీనికి సంబంధించి. సో సియాబోర్గియం అంటే మనకి వాట్ ఈస్ ద ఆన్సర్ అమ్మా? సో సియాబోర్గియం అటామిక్ నెంబర్ వచ్చేసి 106 అమ్మా. వాట్ ఈస్ దిస్? 106. ఓకే, సో దీనికి రేడియో యాక్టివ్ నేచర్ ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో ఇట్ ఈస్ ఫంక్షనింగ్ యాజ్ ఐసోటోప్. సో టెల్ మీ దిస్ థింగ్, అటామిక్ నెంబర్ అంటే ఏంటమ్మా? అటామిక్ నెంబర్ అంటే ఏంటి? సింపుల్, వెరీ సింపుల్ కాన్సెప్ట్. సి, ఇప్పుడు మనకి ఒక ఏ ఎలిమెంట్స్ కానీ మనకి ఆటమ్స్ ఉంటాయి కదా. ఆటమ్స్లో మనకి ఏంటమ్మా? సో మధ్యలో కేంద్రకం అంటాం, న్యూక్లియస్ ఉంటుంది. అండ్ న్యూక్లియస్ చుట్టూ మనకి ఏముంటాయమ్మా? వి హ్యావ్ ఆర్బిట్స్. అవునా? సో ఈ ఆర్బిట్స్లో బోర్స్ అటామిక్ మోడల్ ఇవన్నీ మీరు చదివే ఉంటారు. సో ఈ ఆర్బిట్స్లో మనకి ఏముంటాయి? నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్ ప్లేస్ అవుతాయి. నెగిటివ్లీ చార్జ్ ఎలక్ట్రాన్స్. అండ్ అవుటర్ మోస్ట్ షెల్ని మనం ఏమంటాం? ఇట్ ఈస్ కాల్డ్ as valency orbital. What do we call it as? Valency orbital. అండ్ న్యూక్లియస్లో ఏముంటాయి? పాజిటివ్లీ చార్జ్డ్ ప్రోటాన్స్ ఉంటాయి అండ్ న్యూట్రల్లీ చార్జ్డ్ న్యూట్రాన్స్ ఉంటాయి. న్యూక్లియస్ లోపల పాజిటివ్లీ చార్జ్డ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రల్లీ చార్జ్డ్ న్యూట్రాన్స్ ఉంటాయి. సో జనరల్గా లోపల ప్రోటాన్స్ ఎన్ని ఉంటాయో దానికి అట్రాక్ట్ అయ్యి అన్ని బయట నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయమ్మా. సో వాట్ ఈజ్ అటామిక్ నెంబర్ అండ్ వాట్ ఈజ్ మాస్ నెంబర్ అంటే సింపుల్. ఇఫ్ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్
నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ గురించి మాట్లాడుతుంది అనుకోండి, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అటామిక్ నెంబర్. అలా కాకుండా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ కూడా లెక్క పెడుతుంటే దిస్ నెంబర్ ఈస్ కాల్డ్ యాజ్ మాస్ నెంబర్. ఏమంటామమ్మా? మాస్ నెంబర్. సో మాస్ నెంబర్లో మనకి న్యూట్రాన్ సంఖ్య ఉంటుంది, అటామిక్ నెంబర్లో మనకి న్యూట్రాన్ సంఖ్య ఉండదు. క్లియర్? ఓకే. సో నెక్స్ట్ చూడండి. సో బ్యాంకింగ్ క్వశ్చన్ ఆఫ్ ద డే కూడా మనం ఇవ్వడం జరిగింది, బికాజ్ ఆన్ గోయింగ్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ మనకి ఫిబ్రవరి వరకు వరుసగా ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి సో డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్లో ఒక క్వశ్చన్ బ్యాంకింగ్ లింక్ కూడా ఇద్దామని మేము ఫిక్స్ అయ్యాం. ఓకే. అండ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా UIDAI, it has implemented a new framework to onboard cooperative banks for Aadhaar-based authentication services. సో ఆధార్ బేస్డ్ లింకేజ్ ఉండాలని చెప్పి కోఆపరేటివ్ బ్యాంక్స్కి రీసెంట్గా ఒక ఫ్రేమ్వర్క్ని యాడ్ చేయడం జరిగింది. అయితే ఎన్ని స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ని ఫ్రేమ్వర్క్లో వీళ్ళు యాడ్ చేశారు? ఇది కరెంట్ అఫైర్స్ లింక్డ్ బ్యాంకింగ్ అవేర్నెస్ క్వశ్చన్ అమ్మ. సో కమెంట్ ఫస్ట్. కరెంట్ అఫైర్స్ని లింక్ చేస్తూ మనకి ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఎస్ ఆర్ నో? సో స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఫంక్షనింగ్లో మనకి ఏం చెప్తున్నారు అంటే స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఫంక్షనింగ్లో ఆధార్ లింకేజెస్కి సంబంధించి ఒక ఫ్రేమ్వర్క్ని, ఆధార్ బేస్డ్ అథెంటికేషన్ సర్వీసెస్కి సంబంధించి ఒక ఫ్రేమ్వర్క్ని లాంచ్ చేయడం జరిగిందమ్మ. అయితే దీని కింద మనకి ఎన్ని కోఆపరేటివ్ బ్యాంక్స్ని లింక్ చేశారని మనకి అడుగుతున్నారు. సో ఇట్ వాజ్ రీసెంట్లీ సీన్ ఇన్ ద కరెంట్ అఫైర్స్ ఆల్సో. సో మనకి ఇది ఆగస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్ అమ్మ, ఆగస్ట్ 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఆల్ రైట్. సో మనకి 2025 ఏంటి? ఇట్ ఈస్ అ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్. సో దాని దృష్ట్యా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ UIDAI కానీ ఈ న్యూ ఫ్రేమ్వర్క్ని తీసుకొచ్చింది. సో ఆధార్ లింక్డ్ బేస్డ్ అథెంటికేషన్ సర్వీసెస్ ఇవ్వాలి అని చెప్పి. అయితే దీంట్లో మొత్తంగా 34 కోఆపరేటివ్ బ్యాంక్స్ని, 352 డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ని అక్రాస్ ద కంట్రీ వీళ్ళు కవర్ చేయబోతున్నారండి. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఎన్ని స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అని అంటున్నారు. సో వాట్ ఈస్ ద ఆన్సర్ అమ్మా? ఎస్, ఆన్సర్ ఈజ్ 34 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మనకి బ్యాంకింగ్లో నెంబర్ గేమ్ ఉంటుంది కదా, సో నెంబర్స్ మనకి స్పెసిఫిక్గా అడుగుతారు కాబట్టి ఈ మోడల్ క్వశ్చన్ అయితే మనం కవర్ చేయడం జరిగింది. సో ఇది ఈ రోజు సెషన్కి సంబంధించి ఆల్ ద ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అండ్ ఆల్సో 2 important questions of the day. So if you like this session, please give a thumbs up and like, share, comment and subscribe to Sridhar CC official YouTube channel, and also please join in our Telegram channel for further updates. That's all for today. Thank you. Have a nice day. Take care. Bye bye.